చాలా కొద్దిసేపు మాత్రమే మనం సంగతులు ఆలోచన చేయబోతాము. దయతో సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటాము. దయచేసి ఉన్న సమయంలో మనకి దేవుడు అందించేటువంటి సమాచారాన్ని ఆలోచన చేయండి. మీ కుటుంబాలకు మేలుకరంగా దేవుడు తన మాటలను ఏ విధంగా వినిపిస్తున్నాడో, వినిపించబడుతున్నటువంటి సంగతులతో మనమందరము కుటుంబాలుగా ఏమి నేర్చుకోవాల్సిన వారమై ఉన్నామో, ఎట్టి దైవభక్తిని కనపరచవలసిన వారమై ఉన్నామో, మీ కుటుంబాలకు మేలుకరంగా జరగటానికి ఆ విషయాలు ఆలోచించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. దైవభక్తి గల కుటుంబము, దైవభక్తి కలిగినటువంటి కుటుంబము. ఎన్నో కుటుంబాలు లోకంలో ఉన్నాయి. కానీ విశేషంగా క్రైస్తవులు అనేటువంటి ప్రతి కుటుంబము దైవభక్తి కలిగినటువంటి కుటుంబాలుగా ఎదగటం అనేది అవసరం. లోకమందు మన చుట్టూ ఎన్నో కుటుంబాలు ఉంటాయి. ఒక్కొక్కరి యొక్క మార్గాలు, ఒక్కొక్కరి యొక్క భావాలు, ఒక్కొక్కరి యొక్క పద్ధతులు రకరకాలుగా ఉన్నప్పటికీ క్రైస్తవులుగా ఏ కుటుంబం అయితే పిలువబడుతున్నదో ఆ కుటుంబము ఖచ్చితంగా దైవభక్తి కలిగినటువంటి కుటుంబమై ఉండాలి. దైవభక్తి గల కుటుంబము అంటే దేవుని యందు భక్తిని చాటుకుంటున్నటువంటి కుటుంబము అని అర్థం. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుచున్నటువంటి కుటుంబము. దేవుడు తన ప్రజలకు నియమించినటువంటి నియమాలను అనుసరించేటువంటి కుటుంబము. దైవభక్తి గల కుటుంబము అనగా దేవుని పట్ల తమ యొక్క భక్తిని చాటుకుంటున్నటువంటి కుటుంబమని, దేవుడు ఏమి ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలను అనుసరించేటువంటి కుటుంబమని, దేవుడు తన ప్రజల కొరకై నియమించబడినటువంటి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమములను అనుసరించేటువంటి కుటుంబాలను దైవభక్తి కలిగినటువంటి కుటుంబము అని పిలుస్తూ ఉంటుంటారు. ఎఫ్రాయిం ప్రాంతం అది. ఎఫ్రాయిము కనాను దేశంలో ఒక భాగమై ఉంది. కనాను దేశంలో భాగమైనటువంటి ఎఫ్రాయిము ప్రాంతంలో ఒక కుటుంబం ఉంటుంది. ఇది కనానులో ఎఫ్రాయిం యొక్క భూభాగంలో ఆ ప్రాంతపు పరిసరాల్లో నివసిస్తున్నటువంటి ఒక కుటుంబపు సంగతి. ఆ కుటుంబము ఎల్కానా కుటుంబమై ఉంది. ఆ కుటుంబము ఎల్కానా కుటుంబమై ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి సంగతులను మనం చదువుదాం. ఎఫ్రాయిము రాయబడినటువంటి సంగతులు మనం చదువుతాము. ఇలాగనుంటుంది. ఎఫ్రాయిము మన్యమందు రామత్సోఫిము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అందువలన కనానులో ఒక భాగంగా ఉన్నటువంటి ఎఫ్రాయిము ప్రాంతము, ఎఫ్రాయిములో ప్రత్యేకించి రామ అనే దానికి మారు పేరుగా ఉన్నటువంటి ఆ ఒక పట్టణపు పేరును గురించి మాట్లాడుతున్నాడు. రమతయి మత్స్యపము. ఈ పట్టణంలో నివసిస్తున్నటువంటి ఒక కుటుంబము, ఆ కుటుంబము ఎల్కానాదై ఉంది.
ఆ మనుషుని యొక్క పేరు ఎల్కానా. కాబట్టి ఈ ప్రాంతాల్లో యజమానుని బట్టి కుటుంబాలను ఎలాగైతే పిలువబడుతుంటాయో, పురుషుడు ఏలుబడి చేసినటువంటి పురుషుని బట్టి ఫలానా వారి కుటుంబము అని ఎలాగైతే పిలువబడుతుంటుందో, దేవుడు ఎఫ్రాయిము ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఎల్కానా అనే మనుషుని పేరు మీద ఆ కుటుంబాన్ని పిలుస్తున్నాడు. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని చేరుకున్నటువంటి తరపు వారిలో అక్కడి నుంచి చూసి లెక్కించినప్పుడు సుమారుగా దగ్గరగా ఈ ఎల్కానా 5వ తరపు వాడుగా కనపడతా ఉన్నాడు. 5వ తరము కనాను దేశానికి చేరుకున్నటువంటి వారి దగ్గర నుంచి మాట్లాడినట్టున్నాడు గ్రంథంలో. సుమారుగా 5వ తరపు వాడుగా ఎల్కానా కనపడుతున్నాడు. ఎలాగునో మనం చదివితే ఎలాగుంటుంది. అతడు ఎఫ్రామీయుడై సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలూహునకు జననమైన యెరోహాము కుమారుడు. కాబట్టి కింద నుంచి వచ్చాడనమాట వరుస. ఇప్పుడు మనం దాన్ని సెట్ చేయబోతాం ఎలాగనో. యెరోహాము నుంచి ఎలీహు నుంచి తోహు నుంచి సూపు నుంచి ఎల్కానా. కాబట్టి 5వ తరపు వాడిగా కనబడుతున్నాడు. మన కుటుంబాల్లో బిడ్డలుంటే 2వ తరం, బిడ్డలుంటే 3వ తరంగా ఎలాగైతే చెప్పుకుంటూ వస్తుంటామో, ఎల్కానాన్ని పరిచయం చేయటం కొరకు దేవుడు సుమారు దగ్గరగా 5వ తరం దగ్గరికి వెళ్ళాడు. చెప్పేవచ్చు ఎల్కానా అని, ఎఫ్రామీయుడని, కనాను ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి కుటుంబం అని నేరుగా ఒక మాట చెప్పేసి అతని గురించి మాట్లాడేయచ్చు. కానీ దేవుడు 5 తరాలు వెనక్కి వెళ్ళాడు. 5వ తరపు వాడి దగ్గర నుంచి ప్రారంభించాడు. యెరోహాము అనేటువంటి ఒక పురుషుడి దగ్గర నుంచి ప్రారంభించాడు. వాస్తవంగా ప్రభువైన యేసు యొక్క వంశావళి చెప్పటానికైతే 14 తరాలని చెప్తున్నటువంటి 3 సంగతులు మాట్లాడుతూ ఉంటుంటాడు మత్తయి సువార్తలో. అందువలన ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఎంచబడుతున్నటువంటి వాడని అతని పరిచయంలోనే మనకు అర్థమవుతూ ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17 వచనాల్లో ప్రభువైన యేసు యొక్క పరిచయాలు ఉంటాయి. అందుట్లో అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించాడు క్రీస్తు ప్రభువును పరిచయం చేయటం కొరకు. ఎలాగైతే క్రీస్తు ప్రభు యొక్క పరిచయము వెనకున్నటువంటి కుటుంబాలతో పరిచయం చేయబడ్డదో, ఎల్కానా అనేటువంటి ఈ ఎఫ్రామీయుడైనటువంటి యొక్క మనుషుని యొక్క పరిచయము 5వ తరము దగ్గర నుంచి దగ్గరగా తీసుకున్నాడు. అంటే ఎల్కానా యొక్క తండ్రి యొక్క పూర్వీకులు, అలాగన 5 జనరేషన్స్కు సంబంధించినటువంటి మూల పురుషులు ఎవరైతే ఉన్నారో వారిని పరిచయం చేశాడంటే, ఈ ఎల్కానా విషయంలో దేవుడు ఏదో దృష్టి సారించి మానవ జాతికి కొన్ని విషయాలు నేర్పించాలనుకుంటున్నాడు అనేది వాస్తవం. యెరోహాము దగ్గర నుంచి మొదలుపెట్టాడు కాబట్టి ఎల్కానా 5వ తరపు వాడుగా కనపడతా ఉంటుంటాడు. కాబట్టి ఇట్టి కుటుంబము ఎఫ్రాయిము ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి కుటుంబమై ఉంది. కనానుకు చేరుకున్నటువంటి వారి తరాన్ని బట్టి చూస్తే దగ్గరగా 5వ తరపు వాడిగా మనకు కనిపిస్తున్నటువంటి కుటుంబము. కాబట్టి అతని పరిచయాన్ని బట్టే దేవుడు ఏదో దృష్టించాడు, అతనిలో ఏదో ఒక విశేషతను గమనించాడనే సంగతులు మనకు అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి ఎల్కానా లేవి యొక్క గోత్రపు వాడై ఉంటాడు. గ్రంథం ఎలాగనో పరిచయం చేస్తుంది అతని యొక్క మూలాల గురించి. దినవృత్తాంతాల 1వ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చదివితే, లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఇలాగున లేవి కుమారుల యొక్క పరిచయస్తులుగా మనకు కనపడుతున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ లేవి కుమారుల యొక్క సంతతిలో నుంచి సుమారు 33వ వచనం నుంచి మనం చదివితే సమూయేలు యొక్క మూలాలు కనపడతా ఉంటాయి.
6:33 దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6:33 ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కహాతీయుల కుటుంబంలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యెరోహామునకు పుట్టెను. యెరోహాము ఎలీయేలునకు పుట్టెను. ఎలీయేలు తోయాహునకు పుట్టెను. తోయాహు సూపునకు పుట్టెను. కాబట్టి మనకి దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి. ఏదైతే సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి 2 వచనాల్లో చెప్పినటువంటి యెరోహాము, సూపు, తోహు అని చెప్తున్నటువంటి కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకు ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 6:33 ఉన్నటువంటి సమాచారంతో ఇవి మ్యాచ్ అవుతున్నటువంటి సంగతులై ఉన్నాయి. కాబట్టి లేవి గోత్రికుడు అయి ఉండొచ్చు. లేవి గోత్రికుడు అనగా యాజక కుటుంబంలో నుంచి పుట్టినటువంటి వారిగా మనకి కనబడతా ఉన్నటువంటి సంగతులు. దినవృత్తాంతాల కింద కొంచెం పైకి లేపాల ప్రొజెక్టర్. ఇలాగున ఎల్కానా కుటుంబము మనకు కనపడుతుంది. ఎఫ్రాయిము ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబం అది. లేవి గోత్రంలో ఉన్నటువంటి కుటుంబంగా కనపడుతున్నటువంటి కుటుంబం ఇది. ఈ కుటుంబము ఎఫ్రాయిము ప్రాంతంలో ఉంటూ వారు షిలోహునకు వెళ్ళేవారు. కాబట్టి కుటుంబము నేడున్నటువంటి ప్రతి కుటుంబమునకు ఆదర్శముగా ఉండటం మాత్రమే కాదు, ఎన్నో భక్తికి సంబంధించినటువంటి విషయాలు నేర్పించేటువంటి కుటుంబమై ఉంది. దైవభక్తి కలిగినటువంటి కుటుంబము ఎల్కానా యొక్క కుటుంబము అని చెప్పుటకు వారు వెళ్తున్నటువంటి ప్రయాణాలు, వారు దేవుని పట్ల తమ విశ్వాసాన్ని చాటుకుంటున్నటువంటి విధానము వారు దైవభక్తి కలిగినటువంటి కుటుంబముగా ఎంచబడతా ఉంటుంది. ఎందుకు అంటే వారు ఎఫ్రాయిము ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ షిలోహులో దేవుని యొక్క మందిరము లేదా ప్రత్యక్ష గుడారము ఉందని ఆ స్థలానికి వారు వెళ్ళటానికి నిత్యము ప్రయాణాలు చేసేవారు. షిలోహులో దేవుని మందిరం ఉంది, షిలోహులో ప్రత్యక్ష గుడారము ఆ రోజుల్లో వేయబడి ఉంది. కాబట్టి ఆ స్థలానికి ఈ కుటుంబం వారు వెళ్తూ ఉంటుంటారు ప్రయాణం చేస్తూ. కాబట్టి మొదటి సంగతి ఏంటంటే ఎల్కానా అనే ఈ కుటుంబం నుంచి ప్రతి కుటుంబానికి దేవుడు వినిపించేది ఏంటంటే, మనది దైవభక్తి కలిగినటువంటి కుటుంబం అయితే నిజంగా ఆ కుటుంబాన్ని చూసి పోల్చుకోండి, ఇది దైవభక్తో కాదో తెలిసిపోతుంది. ఏంటి ఆ విశేషత? దేవుని యందు విశ్వాసమును చాటుకోవటం. వారు ప్రయాణం చేసి వెళ్ళి షిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరములో తమ భక్తిని చాటుకుంటున్నటువంటి దానిని బట్టి ఎల్కానా యొక్క కుటుంబము భక్తి కలిగినటువంటి కుటుంబములో ఒకటై ఉన్నది. చదువుతాం గ్రంథంలో షిలోహుకు ప్రయాణం చేసినటువంటి కుటుంబం అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి గ్రంథము 3వ వచనం నుంచి చదువుతాం. మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి చదివితే సమూయేలు యొక్క కుటుంబము, అతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటట తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను. షిలోహు ప్రాంతానికి వెళ్తూ ఉంటుంటాడు. ఎఫ్రాయిము ప్రాంతంలో ఉండి షిలోహు ప్రాంతానికి వెళ్తాడు. వాస్తవంగా తానుంటున్నటువంటి నివాసానికి షిలోహులో ఉన్నటువంటి మందిరానికి దగ్గరగా 15 మైళ్ళంత దూరం. 15 మైళ్ళు దూరం. 15 మైళ్ళు అంటే సుమారుగా 24 కిలోమీటర్లు ఈ రోజులో ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా. 15 మైళ్ళు అంటే పెద్ద విశేషమేం కాదు, 24 కిలోమీటర్లు. అది నేడున్నటువంటి ప్రయాణ సౌలభ్యాన్ని బట్టి ప్రయాణం చేయగలిగితే 15 నిమిషాల్లో వెళ్ళిపోతారు. 15 నిమిషాల్లో 15 మైళ్ళు దూరము కిలోమీటర్లో చూడగలిగితే సుమారుగా 24 కిలోమీటర్లు వస్తుంటుంది. నేడున్నటువంటి ప్రయాణపు సౌలభ్యంతో చూస్తే 15 నిమిషాల్లో వెళ్ళిపోతారు.
వాస్తవంగా 15 నిమిషాలంటే మనకు చాలా తేలికపాటి పనుల కొరకు ఉపయోగించుకునేటువంటి సమయం అది. జస్ట్ 15 మినిట్స్ ఆగండి అని అంటారు. ఎవరైనా హెయిర్ కటింగ్ వేసుకోవటానికి పట్టేంత సమయం 15 నిమిషాల్లో ఒక పురుషుడు తన వెంట్రుకలను కట్టింగ్ వేసుకోవటానికి 15 నిమిషాలు టైం పడుతుంది. లేదంటే ఒక తల్లి తన బిడ్డను నిద్రపుచ్చటానికి 15 నిమిషాలు సమయము సరిపోతుంది. ఒక 15 నిమిషాల యొక్క సమయము ఒక తల్లి తన బిడ్డను నిద్రపుచ్చేంత సమయం. అంటే చాలా తక్కువ సమయం అని చెప్పడానికి ఉద్దేశించబడుతుంది. కానీ 15 నిమిషాల్లో ఎన్నో పనులు చేసుకోగలిగినటువంటి నేడున్నటువంటి తరుణాల్లో ఆ రోజుల్లో ఆ 15 మైళ్ళు ప్రయాణం చేయాలంటే దగ్గరగా 6 నుంచి 8 గంటలు పడుతుంది. నేడైతే ఒక 15 నిమిషాలు ఈ ప్రయాణం జరుగుతుంది. ఎల్కానా రోజుల్లో షిలోహులోనికి ప్రయాణం చేయాలంటే, షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వారు వెళ్ళి ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించాలంటే దగ్గరగా 6 నుంచి 8 గంటలు ప్రయాణం జరుగుతుంది. 6 నుంచి 8 గంటలు 6 నుంచి 8 గంటలు ఈ రోజుల్లో ఎంత దూరం ప్రయాణం చేయొచ్చు? ఒక బస్సులో వెళ్తే హైదరాబాద్ వెళ్ళొచ్చు కదండి. హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు 6 గంటల్లో. ఆదిలాబాద్ కూడా వెళ్ళొచ్చు 6 గంటలు ప్రయాణం చేయగలిగితే. ఆ రోజున 15 మైళ్ళు ప్రయాణం చేయడానికి దగ్గరగా 6 నుంచి 8 గంటలు పట్టేది. ఎందుకు వీళ్ళకి ప్రయాణం అంత రిస్క్గా ఉండేది అంటే, వారికి ఈ రోజున మనకున్నట్టుగా 80 కిలోమీటర్ల గంటకి వెళ్ళొచ్చు అంటానికి కార్లు లేవు. వాళ్ళ ప్రయాణము నేడున్నటువంటి వాహనాలతో జరిగేది కాదన్నమాట. 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగినటువంటి వాహనాలు ఇప్పుడు ఉన్నాయి. విజయవాడ వెళ్ళిపోవాలంటే గంటలో వెళ్ళిపోవచ్చు మనకున్నటువంటి ప్రయాణపు వెహికల్స్ని బట్టి. 2, వారు ప్రయాణం చేసినటువంటి ఆ మార్గాలు చదును చేయబడినటువంటి హైవే రోడ్లతో ఉన్నటువంటి మార్గం కాదు. బాగా తొక్కుడుబడి ఉన్నటువంటి మార్గాల్లో వెళ్ళేవారు వాళ్ళు. ఏ ప్రయాణం చేయాలన్నా అంతే, కాలినడక. అంతకుముందు ఎవరైనా వెళ్ళినట్టుగా తొక్కుడు పడినట్టుగా రోడ్డు కనపడతా ఉంటే, ఆ నడక కనపడతా ఉంటే ఆ అచ్చులు పట్టుకొని ప్రయాణం చేసేవారు. అంటే ఇటువైపు వెళితే ఏదో ఇక్కడ ఉంటుంది, అటువైపు వెళ్తే ఇక్కడ ఏదో ఉండుంటారు ప్రజలు, ఏదో ఒకటి ఉండుంటుంది అనేటువంటి ఒక గుర్తులు మాత్రమే వాళ్ళకు ఉన్నాయి. మనకులాగా బోర్డులు పెట్టేసి ఇటు వెళ్తే మర్లపాడు తర్వాత తాటాకులు గొడవ అని సింబల్స్ లేవు వాళ్ళకి. మీరు వచ్చే మార్గంలో చూడండి, అక్కడ సబ్బాయిగూడెం గణేష్ పాడు అని సింబల్ ఉంటుంది. మీకు కనపడదో లేదో అటు నుంచి వచ్చేటప్పుడు ఈ డైరెక్షన్. కాబట్టి ఈ మార్గంలో వెళ్తే ఈ ఊరు వెళ్తారు, ఈ మార్గం ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఈ ఊరు ఎంత దూరంలో ఉంటుంది అని చెప్పడానికి వారికి మార్కింగ్స్ లేవు. నేడు హైవేల మీద చెన్నై ఎంత దూరమో, కలకత్తా ఎంత దూరమో, హైదరాబాద్ ఎంత దూరమో చూపించేటువంటి నేమ్ ప్లేట్స్ ఉన్నాయి. ఆ రోజున మార్గంలో తొక్కుడు పడిందా లేదని చూసుకోవటం అన్నమాట. ఈ దిశగా వెళ్తాము అని అంతకుముందు ప్రయాణం చేసినటువంటి వారి చేత మాత్రమే చెప్పబడతా ఉంటుంది. కాబట్టి 6 గంటల నుంచి 8 గంటల ప్రయాణం ఎందుకు సాగుతున్నదంటే, వారికి మనకు వలె గంటకి 80 కిలోమీటర్లు తీసుకెళ్ళగలిగినటువంటి వాహనాలు లేవు. 2, హైవేస్ లేవు. 3, ఇశ్రాయేలు ప్రజల్లో అప్పటికి గుర్రముల మీద ప్రయాణాలు చేయటం అనేది ప్రారంభించినట్టుగా లేదు. గుర్రముల యొక్క వాడుక ఇంకా వాళ్ళలో వారి ప్రజల మధ్య ప్రారంభించబడినట్టుగా లేదు. కారణం ఏమంటే, వారు ఐగుప్తు దేశం నుంచి దాసులుగా ఉన్నటువంటి వారుగా బయటకు వచ్చారు. ఇంకనూ సమకూర్చుకోవటం జరగలేదు. సొలొమోను కాలంలో గుర్రములు సమకూర్చుకోవటం అనేది మొదలుపెట్టినట్టుగా మనకు కనబడతా ఉంటుంది. ఏదేమైనప్పటికీ తొలి రాజు అయినటువంటి సౌలు కానీ దావీదు కానీ సొలొమోను యొక్క రాజరికం ప్రారంభించిన దగ్గర నుంచి ఒకవేళ గుర్రాల మీద ప్రయాణం చేయటం అనేది ప్రారంభించబడి ఉంటుందేమో. కానీ ఈ ఎల్కనా మాత్రము గుర్రముల మీద ప్రయాణం చేసినటువంటి వాడిగా కనిపించట్లేదు. ఎందుకంటే ఆనాటికి ఇశ్రాయేలు ప్రజల్లో గుర్రములు వాహనాలుగా లేదా ప్రయాణపు జంతువులుగా ఉపయోగించుకుంటున్నట్టుగా మనం ఇంతకుముందు చదవం.
కాబట్టి వారికి ప్రయాణం చేయటానికి ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే బాగుగా మేపబడినటువంటి గాడిద. ఆ రోజుల్లో ప్రయాణాలు చేయాలంటే వెంటనే గాడిదలు తీసేవారు అన్నమాట. గాడిదలు తీసేవారు. సొలొమోను కాలం మాత్రమే కాదు, సొలొమోను తర్వాత రాజులు ఏలుబడి చేస్తున్నప్పుడు కూడా షునేమీరాలు కూడా గాడిదకు గంత కట్టమంటది, బిలాము గాడిదకు గంత కట్టమంటాడు. కాబట్టి ఒక ప్రక్క గుర్రములు వాడుకలో ఉన్నప్పటికీ ఇశ్రాయేలుతో చుట్టున్నటువంటి ప్రజలు కానీ మనం చూస్తున్నటువంటి చరిత్ర కానీ గాడిదల మీద ప్రయాణం సాగుతూ ఉంటుంది. గాడిద గంటకి 50 కిలోమీటర్లు ప్రయాణం చేయదు, చిన్నగా వెళ్తుంటుంది, ప్రయాణం చిన్నగా సాగుతూ ఉంటుంటుంది. కాబట్టి పేదవాడైనటువంటి వాడికి ప్రయాణం కోసం ఉపయోగించేటువంటి ప్రయాణపు వాహనం ఏంటంటే గాడిదలను ఉపయోగించేవారు. లేదా ధనవంతులైనటువంటి వారు కొంచెం సంపన్నులైతే వారు ఉపయోగించేటువంటి ప్రయాణానికి ఉపయోగించేటువంటి వాహనము ఒంటె. పేదవాడేమో గాడిదలు, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నమాట. అటు ఇటుగా కొంచెం అభివృద్ధి చెందుతున్నటువంటి కుటుంబాలు గాడిదలను ఉపయోగించేవారు. గాడిదలకు గంతలు కట్టేసి దాని మీద ప్రయాణం చేసేవారు. కొంచెం హయ్యర్ క్లాస్గా కనిపిస్తున్నటువంటి కుటుంబం వారు ఏం చేసేవారంటే ఒంటెలను ఉపయోగించేవారు. ఎలాగన వారి ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి 6 నుంచి 8 గంటల మధ్య ప్రయాణం చేయటానికి ఆ మనుషుడు తనతో పాటు 2 ఆడగూతురులను, సుమారుగా 4-5 పిల్లలను కలిగినటువంటి వాడై ఉన్నాడు. 8 గంటలు ప్రయాణం చేయాలంటే ఈ ప్రయాణం చేయటానికి ఈ రోజున ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని సిద్ధపడతాయో. ఎత్తు పల్లాల్లో, లోయల్లో, కొండల్లో, అవసరమైతే గుట్టలెక్కి దిగటంలో, సరైనటువంటి మార్గం లేనటువంటి ప్రయాణాల్లో సుమారుగా 2 ఆడవాళ్ళను, ఎందుకంటే దాంతో పాటు హన్నా పెనినటువంటి 2 ఉన్నారు, 2 ఆడవాళ్ళు ఉన్నారు, వారి పెనిన్నాకు కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. కాబట్టి మొత్తము 2 ఆడవాళ్ళతోనూ, ఒక 4 దగ్గరగా సుమారుగా ఉన్నటువంటి పిల్లలతోనూ ఒక మనుషుడు 6 నుంచి 8 గంటలు ఇట్టి ప్రయాణం చేయాలంటే ఆ ప్రయాణపు భారం ఎలాగుంటుందో ఆలోచించేయండి. 6 నుంచి 8 గంటలు ప్రయాణం చేయాలంటే మొదటిగా ప్రయాణంలో ఏదన్నా తినటానికి ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. తినటానికి ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. విజయవాడ వెళ్ళటానికే మనం మధ్యలో ఆకలిస్తే ఏంటి అనే ఒక ఆలోచన ఉంది మనకి. విజయవాడ లాంటి ఒక 3 గంటలు ప్రయాణం చేయాలంటే, హైదరాబాద్ లాంటి 6 గంటలు ప్రయాణం చేయాలంటే మనతో పాటు స్నాక్స్ బాక్స్ తీసుకెళ్తూ ఉంటాం. నేడున్నటువంటి పరిస్థితుల్లో అయితే మనం ప్రయాణం చేస్తున్నటువంటి బస్సుల్లోకే తీసుకొచ్చేస్తున్నారు స్నాక్స్. ఏమండి, హైదరాబాద్ వెళ్ళిన ఎవరున్నారు ఇక్కడ? అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడే ఎక్కుతారు. అది అక్కడ ఉన్నాడు అన్నయ్య, మండలపండు నుంచి వచ్చాడు. బస్సు ఎక్కితే చాలు బస్సులోకి వచ్చేస్తారు. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం నిద్రపోయే అంత సమయం ఎక్కడైతే ఉంటుందో ఆ సమయం వరకు స్నాక్స్ పట్టుకొని, వాటర్ బాటిల్ పట్టుకొని, డ్రింక్స్ బాటిల్ పట్టుకొని, మధ్యలో హోటల్స్ అంటే ఫుడ్ ఏదైతే ఉంటుందో అవి తీసుకొని వచ్చేసే వాళ్ళు ఉంటారు. 6 నుంచి 8 గంటల మధ్య ప్రయాణం చేయాలంటే ఒక కుటుంబము, అందుట్లో ప్రత్యేకించి పసిపిల్లలతో ఉన్నటువంటి కుటుంబము, వారు తప్పక ఆహారాన్ని తమతో తీసుకువెళ్ళవలసిన వారై ఉంటారు. ఆహారంతో పాటు నీటి సదుపాయం కావాలి. వారితో పాటు ఎన్నెన్ని క్యారీ చేయాల్సిన అవసరం ఉందో మనం చూస్తున్నాం అన్నమాట. 1, తినటానికి ఆహారం కావాలి. 2, తాము త్రాగటానికి నీరు కావాలి. 3, వారు వెళ్తున్నటువంటి ప్రయాణాల్లో మధ్యలో రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ లేవు. ఈ రోజున మీరు 3 గంటలు ప్రయాణం చేస్తే 30 హోటళ్ళు వస్తాయి. 30 ఏంటి, వీధి కొన్ని కిలోమీటర్కి ఒకటి హోటల్స్ ఉన్నాయి, షాపులు ఉన్నాయి. కావాలంటే స్నాక్స్ తినవచ్చు, లేదంటే టిఫిన్ చేయొచ్చు, అవసరమైతే భోజనం చేయటానికి ఉంది. ఇంకొక రెస్ట్ కావాలంటే రెస్ట్ తీసుకునేటువంటి స్థలాలు కూడా రిసార్ట్స్, రెస్టారెంట్లు అనేటువంటి ప్రాంతాలతో నేడు వసతి గృహాలు మన ప్రయాణంకి ఇబ్బంది లేకోకుండా చేస్తున్నాయి. విజయవాడ లాంటి మహాపట్టణాల్లో బస్ స్టాండ్లో సైతము జస్ట్ రెస్ట్ రూమ్స్ అని పెట్టారు. వారికి కావాల్సినటువంటి ఏసీ వేస్తారు, ఏదైనా స్నాక్స్ పెడతారు, టైంపాస్ కొరకు ఏదన్నా
స్క్రీన్ మీద మూవీస్ వేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. రెస్ట్ రూమ్స్ 3 గంటలు ప్రయాణం చేస్తేనే ఇన్ని వసతులతో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే 6 నుంచి 8 గంటలు ప్రయాణం చేసేటువంటి ఆ కుటుంబానికి రెస్టారెంట్లు లేవు, మధ్యలో హోటల్స్ లేవు. వారిని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో వస్తున్నారు, మన వాళ్ళు వస్తున్నారని చెప్పి వెంటనే రిసీవ్ చేసుకొని వారి కొరకు ఆహార పదార్థాలను సిద్ధపరిచినటువంటి కుటుంబాలు ఆ రోజున లేవు. షిలోహులోకి వెళ్తున్నారు. ఏ మనుషులు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులకి, ఎక్కడ ఉన్నటువంటి మనుషులు సంభాషణ పంపించడానికి, సమాచారం పంపించడానికి నేడున్నట్టుగా ఫోన్ చేసి మేము వస్తున్నామండి మీ ఇంటికి అనగానే ఖమ్మంలో ఉన్నటువంటి కుటుంబాలు ఏదో ఒకటి రెడీ చేస్తూ ఉంటుంటే ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారంటే, 70 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ నుంచి ఇంకో స్థలానికి వెళ్తున్నారంటే అక్కడున్న కుటుంబాలు ఏదో ఒకటి వచ్చేటువంటి పరిశుద్ధులకు ఆతిథ్యం కల్పించాలని వారి కొరకు ఎదురు చూసుకుంటూ వెల్కమ్ చెప్పడానికి ఎదురు చూసేటువంటి కుటుంబాలు ఉంటాయి ఈ రోజుల్లో. ఆ రోజుల్లో వారిని మనల్ని స్వీకరించే కుటుంబాలు లేవు. ఎక్కడో దూర ప్రాంతం నుంచి ప్రయాణపు సుడిలో వచ్చారని, అలసటలో ఉన్నారని, పసిబిడ్డలతో వచ్చారని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టడము, ఆహారము సిద్ధపరచటము, వారికి కావలసిన వసతులను కల్పించటం అనేది ఆ రోజుల్లో మనం చూడం. ఎంతటి భారమైనటువంటి ప్రయాణాన్ని చేస్తున్నటువంటి మనుషుడు దేనిని బట్టి ప్రయాణం చేయటానికి సిద్ధపడుతున్నాడు? అదే మనమైతే అస్సలు పోమండి. అయితే అయింది, ఆయనే అర్థం చేసుకుంటాడు దేవుడు. ఏంటి భారం? 4 పిల్లల దగ్గరగా 2 ఆడవాళ్ళని వేసుకొని వాళ్ళకి కావాల్సిన భోజనాలు పెట్టుకొని, నీళ్లు పెట్టుకొని, కొండల్లో గుంటల్లో దిక్కుంటా ఎక్కుంటా ఇసుకి యాసారిపోయి అసలు ఈ ప్రయాణం ఏంటి అని చెప్పి అవసరమైతే మన పిల్లలందరిని ఇంటికాడ పెట్టడమో, ఆడవారిని ఇంటికాడ ఉంచటమో, కేవలం మగవాడిగా మాత్రమే తాను వెళ్ళి ప్రయాణం చేసి రావటానికో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంటారు. కానీ ఎల్కానా కుటుంబము ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి కుటుంబంగా చెప్పబడుతున్నదంటే తన భక్తిని చాటుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కుటుంబమై ఉంది. నేడు మన కుటుంబాలు నిజంగా దైవభక్తిని కొనసాగించే కుటుంబములైతే మీ విశ్వాసమును ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంతో చాటుకోగలరా? ప్రయాణ సౌలభ్యం ఉండకపోవచ్చు, ఆహారం ఉండకపోవచ్చు, నీటి ఇబ్బంది ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు తీసుకెళ్ళినటువంటి ఏ పదార్థాలు మధ్యలో అయిపోయినా అలాగ సాగటమే వాళ్ళ ప్రయాణం. తీసుకెళ్ళేవాడు ఎలాగ సిద్ధపడి వెళ్ళాలంటే మరలా వచ్చేటప్పుడు ఇంకొక 6 గంటల ప్రయాణం ఉంటుంది అనేటువంటి సిద్ధపాటుతో వెళ్ళాలి. వెళ్ళటమే 6 గంటలు పడుతుంటే మరలా తిరిగి రావటం ఎన్ని గంటలు పడుతుంది? మరలా 6 గంటలు ప్రయాణం పడుతుంటుంది. కాబట్టి వెళ్ళటానికి ఒక 6 గంటలు, రావటానికి ఒక 6 గంటలు, 12 గంటలు ప్రయాణం చేయటము, కుటుంబంతో ప్రయాణం చేయగలిగినటువంటి ఒక ఓర్పు, దేవుని మీద ఎంత విశ్వాసం ఉంటే ఈ ప్రయాణము సాగించేటువంటి కుటుంబమై ఉంటుందో. నేడు మన కుటుంబాలు అలాగ లేవండి. అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, మనకి ఇబ్బంది ఉండకూడదు. మధ్యలో ఏ ట్రబుల్ వచ్చినా సరే చక్కగా సాకు దొరికిపోతుంది మనకి. ఏమండి, అలానే పరిస్థితుల్లో మేము ఇరుక్కున్నాం, రాలేకపోతున్నాం. ఏదో ఒక సాకు ఎత్తుక్కునేటువంటి కుటుంబము దైవభక్తి కలిగినటువంటి కుటుంబం ఎలాగవుతుంది? దేవుని కొరకు ప్రయాసపడాలి. అవసరమైతే తన కుటుంబంతో కలిసి శ్రమను అనుభవించడం కోసం సిద్ధపడేటువంటి కుటుంబమై ఉండాలి. కాబట్టి ప్రతి కుటుంబానికి ఆ కుటుంబం నేర్పించేది ఏంటంటే విశ్వాసాన్ని చాటుకో, నీ ప్రయాణాన్ని చూపించి, లేదా నీకున్నటువంటి ఆసక్తిని కనపరిచి, దేవుని మీద నీకున్నటువంటి ఆసక్తిని కనపరిచి. అందువలన ఎల్కానా కుటుంబము మనకు నేర్పించేటువంటి మొట్టమొదటి సంగతి తమ విశ్వాసాన్ని దేవుని పట్ల ఎలాంటి సందర్భంలోనైనా చాటుకునేటువంటి ఒక మంచి కుటుంబమై ఉంది ఆ రోజున. ఈ రోజున మన కుటుంబాలు దైవభక్తి కలిగినటువంటి కుటుంబాలు అయితే మీరు దేని కొరకు ఇబ్బంది పడినా దేవుని మాత్రం విడిచిపెట్టరు, మీ విశ్వాసాన్ని మాత్రము చాటుకుంటారు. అలాగను కొనసాగించే కుటుంబాలే దైవభక్తి కలిగినటువంటి కుటుంబాలై ఉంటాయి.
2, ఎల్కనా తను తీసుకొచ్చినట్టు రెండవ సంగతి, తమ విశ్వాసమును చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇంపాక్ట్ తన మీద పడకోకుండా కాపాడుకున్నాడు. ఆ కుటుంబము అద్భుతమైనటువంటి గుణలక్షణాలను చాటుకుంటా ఉంది. చూడండి, ఎల్కానా కుటుంబం చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారును దేవుని ఎరిగినటువంటి వారుగానే చెప్పబడుతున్నటువంటి ప్రజలు. అయితే ఇశ్రాయేలు ప్రజల్లో అనేకమైనటువంటి కుటుంబాలు ఆ రోజుల్లో దేనినంటే దాన్ని ఆశ్రయించేటువంటి కుటుంబాలు, తమ మనసును దేవుని వైపు మాత్రమే నిలిపిన కుటుంబాలు కాదవి. తమ హృదయంలో దేనినైనా మొక్కాలనుకుంటే మొక్కేస్తారు, అర్పించాలనుకుంటే బళ్ళు అర్పించేస్తారు. అందులో ప్రత్యేకించి ఇశ్రాయేలు ప్రజల్లో చాలా మటుకు ఎక్కువ మంది దేవునిని విడిచి ఇతర బయలుదేవత వైపుకు తిరిగినటువంటి కుటుంబాలు అన్నమాట. బయలుదేవత వైపుకు, అస్తరోతు దేవత వైపుకు తిరిగినటువంటి కుటుంబాల మధ్యలో తమ కుటుంబం మీద ఇటువంటి ఏ ప్రభావం పడుకోకుండా కాపాడుకుంటున్నటువంటి కుటుంబం అది. ఇతరులను బట్టి ప్రభావం చెందుకోకుండా, తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తమ విశ్వాసము కదిలించబడుకోకుండా కాపాడుకున్నటువంటి కుటుంబం అది. ఈ రోజున మనం నివసించేటువంటి సమాజాన్ని బట్టి ప్రభావం అనేది క్రైస్తవ కుటుంబాల మీద పడి దేవుని మీద ఆసక్తి నానాటికి తగ్గిపోయేటువంటి కుటుంబాలుగా ఉంటున్నాయి. కానీ దైవభక్తి కలిగినటువంటి కుటుంబం యొక్క లక్షణం ఏంటంటే, తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎటువైపు తిరుగుతున్నా సరే ఆ ప్రభావం నా మీద పడకూడదు, మా కుటుంబం మీద పడకూడదు. మేము ఆశ్రయించినటువంటి దేవుని వైపు తమ మనసును స్థిరంగా నిలుపుకున్నటువంటి కుటుంబమై ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయములో ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క స్థితులు ఎలాగనున్నాయి. ఎల్కానా తర్వాత సమూయేలు వారి యొక్క కాలాల్లో ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితాలు లేదా దైవికంగా వారి యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో చదవబోతాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుతూ ఉంటే, అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందు ఉండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకే అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచూ ఉండగా, యెహోవాను అనుసరించడానికి దుఃఖించటం ఏంటి? బాధ కలుగుతుందా ఇతరులకు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుని అనుసరించడంలో దుఃఖం అంట. ఇశ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరించడంలో దుఃఖించుచూ ఉండగా, సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఎట్లైను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి. ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే దారి తప్పిపోయినటువంటి కుటుంబాలుగా కనబడతా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని ఆశ్రయించారని సమూయేలు క్లెయిమ్ చేస్తున్నాడంటే అన్య దేవతలైనటువంటి వారు, అందులో ప్రత్యేకించి అస్తరోతు అని చెప్పబడుతున్నటువంటి దేవత వైపు తమ మనసులు మళ్లించుకున్నటువంటి వారుగా ఉన్నారని, వారి నుంచి మీ మనసులు త్రిప్పుకోవాలని సమూయేలు కోరుతూ 4వ వచనంలో, అంతటా ఇశ్రాయేలు బయలు దేవతలను అస్తరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించి. కాబట్టి ఎల్కానా కాలంలో కానీ సమూయేలు యొక్క కాలంలో కానీ ప్రజల యొక్క భక్తి జీవితాలు ఎలాగున్నాయంటే, తమకు ఇష్టం వచ్చినటువంటి దేవత బయలుదేవత వైపు తిరిగేవారు, అస్తరోతు దేవత వైపు తిరిగేవారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్లో అనేక కుటుంబాలు దేవుని దృష్టికి దోషులుగా అనేక మార్లు మారుతున్నప్పటికీ తమ కుటుంబము అచంచలమైనటువంటి విశ్వాసాన్ని
చాటుకున్నటువంటి కుటుంబముగా, దైవభక్తి కలిగినటువంటి కుటుంబంగా ఈ ఎల్కానా కుటుంబము ఉండేది. ఎల్కానా కుటుంబము దేవుని వైపు తిరిగేవాళ్ళు, నిత్యము షిలోహుకు ప్రయాణాలు చేసేవారు. ఏటాటా ఇదే పని చేస్తున్నటువంటి కుటుంబంగా వారు గుర్తించబడినటువంటి సంగతులు మనం చదువుతూ ఉన్నాం. 2వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథము లేదా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివి వచ్చినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క భక్తి జీవితాలు దేవుని విషయంలో సరిగ్గా ఉండేవి కాదు. న్యాయాధిపతులు గ్రంథము 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతా. 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఇశ్రాయేలు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించి. కాబట్టి న్యాయాధిపతుల కాలం దగ్గర నుంచి పరిస్థితులు ఆలోచన చేసుకుంటూ వస్తుంటే ప్రజలు గాడి తప్పారు. తమను రక్షించి వారిని విడిపించి కనాను దేశానికి తీసుకొచ్చినటువంటి దేవుని విషయంలో దోషులుగా, ద్రోహులుగా తమ యొక్క భక్తి జీవితాన్ని అన్య దేవతల వైపుకు త్రిప్పేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఆ సమాజంలో, అటువంటి ఇశ్రాయేల్ యొక్క ప్రజలలో ఈ ఎల్కానా కదిలించబడినటువంటి విశ్వాసం కనిపించాడు. చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వారి మీద రాకోకుండా చూసుకున్నాడు. కాబట్టి దైవభక్తి కలిగినటువంటి కుటుంబం యొక్క లక్షణం ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి వారు దేవుని ఎరిగిన వారైనా దేవుని ఎరగని వారైనా ఈ ప్రభావము వారి చేత నీ మీద పడకూడదు. దేవుని ఎరిగిన వారైతే దేవుని ఎరిగినటువంటి వారి యొక్క ప్రభావం పడాలి, కానీ ఒకవేళ వారు దేవుని ఎరగని వారైతే ఈ ప్రభావము ఒక క్రైస్తవ కుటుంబం మీద పడకూడదు. వారి అలవాట్లు వారు చూస్తున్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు ఇతర ప్రజల యొక్క ప్రభావం వారి మీద పడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. లోకులందరిని చూసి లోక జనుల వల్లే మాకు రాజు కావాలని కోరుకుంటారు. అంటే లోకులను చూసి వారు ప్రభావితం చెందుతూ ఉంటుంటారు. ఇలాగన బయలుదేవతకును అస్తరోతు దేవతకును ప్రజలు అందరూ తమ మనసులు త్రిప్పివేసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎల్కానా కుటుంబము దేవుని మీద విశ్వాసాన్ని చాటుకుంటున్నటువంటి కుటుంబముగా కనబడతా ఉంది. కాబట్టి మొదటి సంగతి, దైవభక్తి కలిగినటువంటి కుటుంబమై ఉంటే ఆ కుటుంబము తమ విశ్వాసాన్ని చాటుకుంటుంది. ఎంత ప్రయాసైన 15 మైళ్ళు దూరమే, 8 గంటల దగ్గర సుమారు పడుతుంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రయాణాన్ని బట్టి ఎంత రిస్క్ అయినా పడుతుంది. ఆ కుటుంబము దైవభక్తి కలిగినటువంటి కుటుంబంగా పరిగణించబడుతుంది. రెండోది, తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ దేవుని ఎరగని వారై ఉంటే ఆ ప్రభావము తమ కుటుంబం మీద పడకోకుండా కాచుకుంటుంది. తమ కుటుంబంలోనికి రానివ్వదు. బయలు యొక్క ప్రభావం కానీ, అస్తరోత్ యొక్క దేవత యొక్క ప్రభావం కానీ, ఇలాగన తమ చుట్టూ ఉన్నటువంటి ఏ ప్రభావం అయినా సరే తమ కుటుంబం మీద పడుకోకుండా ఆ కుటుంబము తమను భద్రపరుచుకుంటుంది. అది దైవభక్తి కలిగినటువంటి కుటుంబమై ఉంటుంది. కాబట్టి దైవభక్తి కలిగినటువంటి కుటుంబమై ఉంటుంది అనే దాంట్లో మొదటగా మీకు తెలియచేసినట్లు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేటువంటి కుటుంబము దైవభక్తి కలిగినటువంటి కుటుంబము. నిర్గమకాండం 20వ అధ్యాయము 3 నుంచి మనం చదివితే, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, చెక్కిన బొమ్మలకు మొక్కకూడదు అని చెప్పేటువంటి క్రమంలో ఎన్నో సంగతులు చెప్పాడు. కాబట్టి తమ ధర్మశాస్త్రము, తమ దేవుని యొక్క న్యాయ విధి ఏమి కోరుకుంటుంటుందో ఆ కోరుకున్నట్టుగా బ్రతకటం అనేది దైవభక్తి కలిగినటువంటి కుటుంబం యొక్క లక్షణం. దేవుడు ఏం కోరుకుంటాడో అలాగున బ్రతకటము, దేవుడు దేనికి దూరంగా ఉండమంటాడో వాటికి దూరంగా ఉండటము. ఈ రోజున మన కుటుంబాలలో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పడుతుందో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు దేవునిని బట్టి కాకోకుండా ఇతరది ఏ ప్రభావమైనా మీ కుటుంబం మీద పడితే
మీరు దైవభక్తి కలిగినటువంటి కుటుంబం యొక్క పరిగణలో నుంచి బయటికి వెళ్ళిపోయిన వారై ఉంటారు. మీరు దైవభక్తి కలిగినటువంటి కుటుంబమేనా ఆలోచించేయండి. ఒకవేళ మీ మీద ఇతరుల ప్రభావం కానీ, లోకం యొక్క ప్రభావం కానీ, అపవాది యొక్క చర్యలతో కూడుకున్నటువంటి ప్రభావాలు కానీ మీ కుటుంబం మీద లేకపోతే మీరు దైవభక్తి కలిగినటువంటి కుటుంబం కింద పరిగణించబడతారు. లోకం చేత ప్రభావితం చెందొద్దు, లోకములో ఉన్నదంతా పాపము అని అన్నాడు. కాబట్టి లోకము మనుషుని ప్రభావితం చేస్తున్నదంటే ఆ మనుషులు, ఆ కుటుంబము దైవభక్తి నుంచి వేరైనటువంటి వారై ఉంటారు. కాబట్టి మన కుటుంబాలను మనం సరి చేసుకోవటానికి దేవుడు ఒక కుటుంబాన్ని చూపిస్తున్నాడు. దైవభక్తి కలిగినటువంటి కుటుంబంలో ఉండవలసినటువంటి తీరు ఎలాగుండాలో చెప్తున్నాడు. మూడో సంగతి, ఎల్కానా యొక్క కుటుంబము దైవభక్తి కలిగినటువంటి కుటుంబము అని చెప్పటంలో అతడు తనకున్నటువంటి ఫిజికల్ ప్రాస్పరిటీని బట్టి, అనగా భౌతిక సంబంధమైనటువంటి స్థితిగతులను బట్టి దేవునిని విడనాడిన వాడు కాదు. దేవుని విషయంలో తాను నిర్లక్ష్యం కనపరిచిన వాడు కాదు. ఒకవేళ మనము ఫిజికల్ ప్రాస్పరిటీని బట్టి, అంటే భౌతిక సంబంధమైనటువంటి ఉన్నత స్థితిని బట్టి, కలిగిన ధనాన్ని బట్టి, పొజిషన్ బట్టి, అధికారాన్ని బట్టి, మనకున్నటువంటి ఆధిక్యతలను బట్టి ఒకవేళ దేవుని నిర్లక్ష్య పట్టేటువంటి కుటుంబం అయి ఉంటే ఆ కుటుంబము దైవభక్తి కలిగినటువంటి కుటుంబం అవ్వదు. చాలామంది భౌతిక సంబంధమైనటువంటి వృద్ధి చెందిన తర్వాత దేవుని నిర్లక్ష్య పెట్టడం అనేది జరుగుతుంది. దేవుని విషయంలో ఒక రకమైనటువంటి ధోరణి కనపరచడం అనేది జరుగుతుంది. కానీ దైవభక్తి కలిగినటువంటి కుటుంబంలో ఇది ఎన్నటికి కూడదు, జరగదు. ఎల్కానా కుటుంబము వాస్తవంగా గ్రంథం మనకు తెలియచేసినటువంటి నమూనాను బట్టి అతడు ఒక సంపన్నమైనటువంటి కుటుంబీకుడిగానే కనిపిస్తూ ఉంటుంటాడు కొంతమేరకు. పూర్తి వివరాలు గ్రంథంలో లేవు. కానీ అతడు దేవుని సమూహానికి వెళ్ళేటప్పుడు కానీ, తాను మొక్కుబడులు చెల్లించేటప్పుడు కానీ, తాను తీసుకువెళ్తున్నటువంటి అర్పణ అతని పొజిషన్ గురించి ఒక సిగ్నల్ ఇచ్చింది. ఎల్కానా తీసుకెళ్తున్నటువంటి అర్పణల గురించి మాట్లాడితే సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో ఎల్కానా కుటుంబము షిలోహు ప్రాంతానికి నిరంతరం వెళ్తూ ఉంటుంటారు. ఏటేటా యెహోవా నియమించిన నియామక కాలాల్లో ఖచ్చితంగా సమాజంగా కూడుకోవాల్సినటువంటి కూడికలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ఆయన షిలోహుకు వెళ్ళటానికి ఏమేమి తీసుకుని వెళ్ళేవాడంటే 22వ వచనంలో రాయబడినటువంటి సంగతుల కొంచెం మనం చూడబోతాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో అతడు తీసుకెళ్తున్నటువంటి అర్పణల గురించి మాట్లాడుతుంటాడు. 24వ వచనం చదువుతామండి. 24వ వచనంలో రాయబడిన సంగతులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం 24వ వచనంలో, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడెలను, కాబట్టి ఏమేమి తీసుకెళ్ళేవాడు, అయినా అర్పణగా తీసుకెళ్తున్నటువంటి వాడు, దేవుని సమూహానికి తీసుకెళ్తున్నటువంటి అర్పణ, ఒకవేళ అది మొక్కుబడి అయి ఉండొచ్చు, లేదంటే అర్పణగా తీసుకెళ్తున్నటువంటి అర్పణ అయి ఉండొచ్చు. స్వేచ్ఛార్పణ అంటే స్వచ్ఛందంగా ఇది నా దేవునికి నేను ఇవ్వాలి, నా దేవుని సమూహంలో దీన్ని అర్పణగా అర్పించాలి అని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అర్పణ అయి ఉంటుందా, అర్పణ అయి ఉండొచ్చు. ఈ రోజున ఎలాగ అర్పించే కుటుంబాలు లేవు. దైవభక్తి కలిగిన కుటుంబము, ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఒక మొక్కుబడి ఉంటుంది, నా దేవునికి నేను ఇది అర్పించాలి. ఈ రోజున లేవు. ఆ లక్షణాలు లేనటువంటి కుటుంబాలు ఎన్నో. కాబట్టి కుటుంబము దైవభక్తి కలిగినటువంటి కుటుంబంగా ఎదిగినది అని చెప్పడానికి తాను చూపించేటువంటి సాదృశ్య రూపం ఏమంటే, షిలోహుకు వెళ్తున్నప్పుడు, షిలోహుకు వెళ్ళేటప్పుడు తనతో పాటు తీసుకుని వెళ్తాడు అర్పణ. అర్పించబడిన తర్వాత వాస్తవంగా గ్రంథం యొక్క నమూనా ఏం చెప్తుందంటే, అర్పించబడిన తర్వాత అర్పించబడిన దాంట్లో నుంచి వీళ్ళకి కొంత
పార్టీషన్స్ వస్తాయి, భాగాలు వస్తాయి. అర్పించబడినటువంటి అర్పణలోంచి కొంత భాగం వస్తే ఈ అర్పణ తీసుకొచ్చి తన కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎవరెవరికి ఎంత భాగం ఇవ్వాలో ఆ భాగం ఇచ్చేవాడు అన్నమాట. తన కుటుంబంలో ఉన్నటువంటి వారికి భాగం ఇచ్చేవాడు. తన కుటుంబంలో ఉన్నటువంటి వారికి భాగం ఇస్తే ఈ భాగములో అందుట్లో పేదలైనటువంటి వారు ఉంటారు, విధవరాళ్ళు ఉంటారు, పరదేశులు ఉంటారు, ఇంకెవరైనా అక్కర్లో ఉన్నటువంటి వారు ఉంటారు. ఇది లేదు కుటుంబాల్లో ఈ రోజున లేవు. సమూయేలు మొదటి గ్రంథం 1:4 చదివితే తాను ఏటేటా షిలోహునకు వెళ్ళి ఏం చేసేవాడంటే మొక్కుబళ్ళు చెల్లించేవాడు. మొక్కుబళ్ళు చెల్లించబడిన తర్వాత తనకు వచ్చే భాగాలు ఉంటాయి. పెనిన్నాకు ఒక భాగం ఇచ్చేవాడు, హన్నాకి డబల్, హన్నాకి 2 అంతలు అంట, 2 పాలు. కింద భాగంలో మనం చదువుతాం, ఎలాగ ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 1:4 రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఎల్కనా తాను బల్యార్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చును. కానీ బలి అర్పణ చేసిన నాడు, ఎప్పుడైతే దేవుని సమ్ముఖానికి అర్పణలు తీసుకువెళ్ళబడతా జరుగుతుందో, అర్పణలు అర్పించబడిన తర్వాత అతనికి చెందవలసినటువంటి కొంత పోర్షన్ ఉంటుంది. తన దేవుని సమ్ముఖంలో తన కుటుంబంతో సంతోషపడేటువంటి ఒక పోర్షన్ ఉంటుంది, అంటే ఒక భాగం ఉంటుంది. ఆ భాగాన్ని తాను తీసుకొని ఎవరెవరికి పంచాడు? తన భార్య అయినటువంటి పెనిన్నాకు పంచి, తన కుమారులకును కుమార్తెలకును పంచి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పంచిన కానీ హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చింది. దేవుని సమ్ముఖానికి తీసుకెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి ఏ భాగం అయితే రావాల్సింది ఉంటుందో ఆ కుటుంబము అక్కడ దాన్ని తీసుకొని ఆ భాగాన్ని తన కుటుంబీకులతో పంచుకునే ఈ క్రమంలో అందుట్లో భక్తి కలిగినటువంటి మనుషుడు ఏం చేస్తాడంటే తనతో పాటు సంతోషపడవలసిన వారిలో వీళ్ళు ఉండాలి అని చెప్పాడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు. దాంట్లో పేదలు ఉండొచ్చు, విధవరాండ్లు ఉండొచ్చు, దిక్కులేనటువంటి వారు ఉండొచ్చు, పరదేశులు ఉండొచ్చు. ఒకవేళ ఆనాటికి ఆహారం లేకపోకుండా నువ్వు పెట్టేదానికోసము ఎదురు చూసే మనుషులు ఉండొచ్చు. వారందరూ ఉంటే వారందరితో కలిసి సంతోషపడటం అనేది జరుగుతుంది. మనకు మూలాలు లేవు. కుటుంబాలు వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, ఏదో ఆరాధన చేసుకుంటున్నాం, మీటింగ్లకు వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం, అయిపోయింది. దైవభక్తి కలిగినటువంటి కుటుంబపు లక్షణాలు అలవర్చుకోవటం అవసరం. ఏం చేసేవాడు? మొక్కుకునేవాడంట. మొక్కుకుంటాం ఎప్పుడైనా ఈ రోజున? దేవుడు మాకు ఇది అనుగ్రహిస్తే నేను చేయవలసింది ఇది, మనం మొక్కుకోం. అసలు నీ మొక్కుబడే లేకపోతే దేవుడు ఎలాగే యాక్షన్లోకి వస్తాడు? అది మనకు చేతగానేటువంటి పని అయి ఉంటుంది ఈ రోజునటువంటి కుటుంబాల్లో. అదే మాట్లాడైతేనేమో మొక్కుకోవటమా? దేవుని సమ్ముఖంలో నీకంటూ ఒక తీర్మానం జరగాల్సింది ఉంటుంది కదా, అది జరగదు మన కుటుంబాల్లో. అందువల్ల దైవభక్తి కలిగినటువంటి కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే సంపన్నుడిగా కనపడుతుంది. అంటే సంపన్నుడు అంటే మరీ హయ్యర్ క్లాస్ అని చెప్పట్లేదు, కానీ తాను తీసుకెళ్ళినటువంటి అర్పణలు బట్టి దేవుని సమ్ముఖానికి 3 కోడెలు తీసుకెళ్ళాడంటే. 3 కోడెలు చదువుతాం 24వ వచనంలో. సమూయేలు మొదటి గ్రంథం 1:24వ వచనంలో పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమిడి పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ఎవరైనా వెళ్ళారండి ఎప్పుడన్నా మీ ఇంట్లో ఏదన్నా పశువు పుడితే పశువు తీసుకొని? పశువులు లేవంటారా? అసలు ఉంటే ఎల్లు ఉంటారంటారా? ఒకవేళ ఉంటే పశువులు తీసుకురండి, ఇది దేవునికి ఇచ్చేద్దాం అనుకున్నాం అనే రూపంలో పశువులను తీసుకెళ్తారు. అమ్మా 50,000 పెట్టే 50,000 చేసింది అనుకోండి, ఒకవేళ ఆ పశువు మనకు అసలు మనసు కొట్టుకుంటుంది కదా, 50 నెలల వరకు కొట్టుకుంటుంది. ఏంటి అసలు అనవసరంగా, ఏంది అసలు ఇది నేను ఇలాగా అనుకున్నానేంటి కదా.
ఏం విశ్వాసం ఉంది? 3 కోడెలు, తూమిడి పిండి, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని దేవుని సమ్ముఖానికి షిలోహు మందిరానికి వెళ్ళి ఇది దేవునికి అర్పించవలసిన అర్పణ అని చెప్పేసి యాజకుని చేతిలో పెడితే యాజకుడు 1 కోడిని వధించి బలి అర్పణ చేశాడంట. రెండో వాటికి టైం ఉందేమో, కానీ గ్రంథంలో మాట్లాడింది అక్కడ ఒకటని చెప్పాడు. కాబట్టి దైవభక్తి కలిగినటువంటి కుటుంబం ఏం చేస్తుంది? భౌతిక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులను చూసి కానీ, స్థితిగతులను చూసి కానీ ఇంపాక్ట్ అవ్వరు. లేదంటే అతిశయం ఉండదు, గర్వం ఉండదు. సహజంగా జరుగుతుంది లోకంలో. ధనం ఉంటే దైవభక్తి కలిగిన కుటుంబంలో ఇది జరగకూడదు. ఎక్కువ ఉన్నా అతిశయం రాకూడదు. ఒకవేళ తక్కువ ఉన్నా దేవుని దూషించేటువంటి మనసు రాకూడదు. నీ పొజిషన్ ఎలాగున్నా నీ భక్తిలో మార్పు ఉండకూడదు. భౌతిక సంబంధమైనటువంటి ధనం మీద, ధనాన్ని బట్టి భక్తిని కనపరచడం అనేది జరగకూడదు. చాలా కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయంటే, మమ్మల్ని దేవుడు మంచిగా దీవిస్తే మేము ప్రార్థనకి వెళ్తాం, మాకు కావలసిన వాటిని అనుగ్రహిస్తే మేము మానుకోకుండా ప్రార్థనకి వెళ్తాం. కాబట్టి మానవ యొక్క సైకాలజీ ఎలాగుందంటే, దేవుడు చేస్తేనే, దేవుడు ఇస్తేనే, దేవుడు అనుగ్రహిస్తేనే, దేవుడు మాకు వృద్ధి కనపరిస్తేనే. ఇది దైవభక్తి కలిగినటువంటి కుటుంబపు యొక్క లక్షణాలు కాదు. దేవుని మీద ఆధారపట్టు నేర్చుకోవాలి. దేవుడు సమస్తమును అనుగ్రహించగలిగినటువంటి సమస్త ఈవుల దాత దేవుడు. అపోస్తలుల కార్యాలు 17:24 ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక సమస్తమును దయచేయగలడు అనేటువంటి ఒక నమ్మకము మొదటగా నీ హృదయంలో ఉంటే, ఒకవేళ ఆయన అనుగ్రహించే సమయం వరకు ఎదురు చూసుకుంటూ ఆయన ఇస్తాడు, ఒకవేళ ఆయన చిత్తమైతే ఇస్తాడు అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన వారై ఉంటారు. కానీ ఫిజికల్ ప్రాస్పరిటీ మీద మనసు పెట్టి భక్తిని నిర్లక్ష్య చేయటం కానీ, ఒకవేళ భౌతిక సంబంధమైన వృద్ధి కనబడితే భక్తి పరవశించిపోవటం, భౌతిక సంబంధమైన వృద్ధి తగ్గిపోతే భక్తిలో నిర్లక్ష్యం పెరగటము, ఇది దైవభక్తి కలిగినటువంటి కుటుంబానికి ఉండకూడనటువంటి లక్షణం. నీ స్థితిగతులు ఎలాగున్నా స్థిరమైన భక్తిని చాటుకోవటం అనేది అవసరం. ఎల్కానా ఆ రోజునటువంటి అర్పణలు తీసుకెళ్తున్నటువంటి దానిని బట్టి కోడెలు కానీ, పిండిని కానీ, ద్రాక్షరసపు తిత్తిని కానీ తీసుకెళ్తున్నాడంటే, ఇంత భారమైన ప్రయాణంలో మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఒక భారం. ఆయన ఎటు పోతే ఇవన్నీ రావాలా, ఎటు దిగితే అటు దిగాల, ఎక్కడ ఆగితే అక్కడ ఆగాల. ఈ ప్రయాణసుడిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఇబ్బంది పెడితే మళ్ళీ అది చూసుకోవాలా. అసలు ఏంటిది ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఒక ఆసక్తి ఏంటి అసలు? ఈ రోజున మన కుటుంబాల్లో నిజంగా దేని మీద ఉంది, దేని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తున్నాము, దేనిని బట్టి? అందువల్ల తిమోతి రాసిన మొదటి పత్రిక 6:17-18 వాస్తవమైన జీవమును సంపాదించుకొనుట కొరకు మనుషుడు చేయాల్సింది ఏంటంటే, అస్థిరమైనటువంటి ధనం మీద మనసు పెట్టుకోరు. ఇది దైవభక్తి కలిగినటువంటి కుటుంబం యొక్క లక్షణం. మాకు బంగారపు నాణ్యాలు దొరికితేనే, లంక బిందెలు దొరికితేనే అండి, ఎలాగనే ఏదో ఒకటి దొరికితేనే మేము దేవుడి మీద అప్పటి నుంచి అసలు మేము ప్రార్థన మానేలేదండి. అప్పటి నుంచా అంటే అంతకుముందు ఈరోజున ఒక ఆమె మాట్లాడుతూ తన క్రమంలో చెప్తుందన్నమాట, ఎప్పుడైతే మీరు వచ్చి ప్రార్థన చేశారో అస్సలు చచ్చిపోతాడు, పారాలసిస్ వచ్చిందో చచ్చిపోతాడన్న మనిషి మరలా తిరగబెట్టి నడుస్తున్నాడని, మీరు వచ్చి ప్రార్థన చేసిన రోజు దగ్గర నుంచి ఆయన కొంచెం నడక మొదలు పెట్టాడు. ఇక నడక మొదలు పెట్టిన దగ్గర నుంచి అసలు మేము ప్రార్థనే మానేలేదు. ఇప్పుడు మళ్ళీ కూకోబెడతాడు, ఒకవేళ మళ్ళీ కూకోబెడతాడు పారాలసిస్ లాగా వచ్చి, అప్పుడు ఆగిపోవటమేనా? ఇదే భక్తి, దైవభక్తి కలిగినటువంటి కుటుంబ లక్షణాలు. ఈరోజు ఒక ఆమె అంటుందన్నమాట, తిరువురు ప్రయాణం చేసే క్రమంలో. కాబట్టి మనుషుడు దేని మీద మనసు చదువుతాం గ్రంథంలో ఇలాగని రాయబడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో
ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక, 17వ వచనం నుంచి, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే ఆ కుటుంబానికి దేని మీద నమ్మకం ఉంటుందంటే సమస్తమును ధారాళముగా అనుగ్రహించు దేవుని మీద నమ్మకం ఉంటుంది. సుఖముగా అనుభవించుటకు నీ క్షేమం కోరి దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించేది ఆయన. ధనం అనేది అస్థిరం, ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. కానీ మన కుటుంబంలో దీనిని బట్టి విశ్వాసాన్ని కట్టుకోకూడదు అని వాళ్ళకి ఎడ్యుకేట్ అవుతూ ఉంటుంది ఆ కుటుంబం. దేవునికి అటు ధనమునకు ఎంత ప్రయారిటీ ఇవ్వాలో ఎరిగి నడుచుకుంటుంది ఆ కుటుంబం. మత్తయి సువార్తలో చెప్పాడు 6 అధ్యాయాలు, మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరు కాబట్టి అన్నాడంటే, ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో, దేనిని ఎలాగను చూడాలో, ఎంతవరకు ఆలోచించేయాలో ఆలోచన చేసి మసులుకుంటుంది ఆ కుటుంబము. అది దైవభక్తి కలిగినటువంటి కుటుంబం. అంతేకాని ఉజ్జలాగా గర్వం చోటు చేసుకోదు. ఆ కుటుంబంలో గర్వం చోటు చేసుకోదు. ఎలాగైనా ఉండని, ఏవైనా ఉండని, ఏదైనా లేకపోని కుటుంబము నిజంగా దైవభక్తి కలిగినటువంటి కుటుంబం అయితే తమకు ఏది ఉంది ఏది లేదనేటువంటి దాని మీద ఆధారపడుకోకుండా తమ హృదయాన్ని దేవుని ఎదుట దేన మనసు కలిగి ఉంటుంది. అది గర్వం చేకూర్చుకున్నటువంటి కుటుంబం అయితే ఉన్నదాన్ని బట్టి, లేని దాన్ని బట్టి దేవుని దూషించే కుటుంబం అయితే అది దైవభక్తి కలిగినటువంటి కుటుంబము కాదు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయంలో ఉజ్జియా అనేటువంటి ఒక మనుషుడు కనబడుతూ ఉంటుంటాడు. యోధారాజు అనేటువంటి వాడు ఉజ్జియా. ఈ ఉజ్జియా ఇశ్రాయేలు మీద యోధా రాజ్యంలో రాజు అయి ఉంటాడు. తనకి పరమ తండ్రి తోడై ఉండి కావలసిన వాటన్నిటినీ సమకూర్చటము, ఎవరి మీదైనా సరే యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధంలో సహాయం చేయటము. కాబట్టి అతని యొక్క వృద్ధి అన్ని విధాలుగా తాను ఏది చేపడితే అందుట్లో సక్సెస్ అయిపోతున్నటువంటి మనుషుడు. కాబట్టి ఏ విషయంలో తాను చేయాలనుకుంటాడు, ఏ పని చేయాలనుకుంటాడో దాంట్లో వృద్ధి చెందుతూ ఉంటాడు. వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ అంట. వ్యవసాయాన్ని స్టార్ట్ చేశాడు, అద్భుతమైనటువంటి వృద్ధిని చెందుతూ ఉంటుంటాడు. సంగతులు ఈ విధంగా ఉంటే మనం చదివితే. కాబట్టి దైవభక్తి కలిగినటువంటి కుటుంబము ఈ స్థితిగతులను ఆధారం చేసుకోదు. ఆధారం చేసుకోదు. దేవుడు మాకు తోడై ఉంటాడు, అనుగ్రహించేది ఆయనే. అనుగ్రహించిన దాంతో సంతృష్టి చెందటం అనేటువంటి ఒక భావన ఉంటుంది. కానీ ఉజ్జియా అలాంటి మనిషి కలిగినోడు కాదు. అలాంటి మైండ్ సెట్ మన కుటుంబంలో ఉంటే మన దైవభక్తి కలిగినటువంటి కుటుంబం అయి ఉండదు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనంలో ఒక సంగతి చదివి కిందకి వచ్చేద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి సంగతి. అంతటా యోధా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించింది. కాబట్టి ఉజ్జియా ఏలనారంభించాడు 16 ఏండ్ల వాడై. 3వ వచనంలో ఇలాగన దేవుని యొక్క సహాయం ఉంది అతనికి. ఈ సహాయంతో తను ఏం చేయబోనుకున్నాడంటే 10వ వచనంలో, అదియుగాక షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు తవ్వించును. వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. ద్రాక్ష తోటలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, చాలా బావులు త్రవ్వేస్తున్నాడు. ఇలాగున తాను వ్యవసాయం మీద మనసు పెట్టాడు, వ్యవసాయంలో వృద్ధి చెందాడు. 2, తనకు కావలసినటువంటి సైన్యం సుమారుగా 187,000 మంది దగ్గరగా ఆర్మీ, అద్భుతమైనటువంటి ఆర్మీ కలిగినటువంటి వాడు. ఆ సైన్య బలము ఆధిక్యం కలిగినటువంటి వాడిగా కనబడుతూ ఉంటుంటాడు. 11వ వచనంలో మనం చదివితే లేదా 13వ వచనం, 11 నుంచి 13వ వచనం. 13వ వచనం, రాజునకు సహాయం చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉంది.
రాజునకు సహాయం చేయటం కోసం. కాబట్టి గ్రేట్ ఆర్మీ, ఒక పక్క సైన్య బలం ఎక్కువగా ఉంది, వృద్ధి చెందుతున్నాడు. ఒక పక్క వ్యవసాయం మీద ఆపేక్ష, వృద్ధి చెందుతున్నాడు. ఇంకొక పక్క నూతనమైనటువంటి మిషనరీ, యుద్ధ రంగంలో ఉపయోగించేటువంటి యంత్రాల మీద మనసు పెట్టాడు. వాటిలో కూడా అతడు వృద్ధి చెందుతూనే ఉన్నాడు. కింద భాగంలో మనం చదివితే రాళ్ళు విసిరేవి, బాణాలు విసిరేవి వాటిని తయారు చేయించాడంట 15వ వచనంలో. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలో బురుజులో ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించేసేసింది. ఉజ్జియా మంచి వ్యవసాయదారుడు, మంచి యుద్ధ సైన్యం కలిగిన వాడు, మంచి పనిముట్లు చేయించుకున్నటువంటి ఒక మహాపరాక్రమశాలి అయినటువంటి రాజు అని రకరకాలుగా ఉజ్జయానికి వచ్చినటువంటి కీర్తి దూర ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఇక మీదట దేవుణ్ణి లెక్క చేయనంతకు పోయింది ఇది. అతడు స్థిరపడిన తర్వాత హృదయమందు గర్వించిన వాడై చెడిపోయాడు. కాబట్టి దైవభక్తి కలిగినటువంటి కుటుంబము భౌతిక సంబంధమైనటువంటి స్థితిగతులను చూసి భక్తిని కొనసాగించదు. కలిసి రావట్లేదు, మానేయదు. వృద్ధి చెందేశారు, దేవుడు అంటే లెక్క చేయకోకుండా ఉండదు. షిలోహులో మందసం ఉంటే మందసం దగ్గరికి ప్రయాణం చేసినటువంటి ఎల్కానా తీసుకెళ్తున్నటువంటి అర్పణలు చెప్తున్నాయి. అతడు మరీ అంతగా పేదవాడినటువంటి వాడు కాదు. పేదవాడి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి? ప్రభువైన యేసు యొక్క తల్లి మరియా కొన్ని అర్పణలు తీసుకొని వెళ్తుంది. ప్రభువైన యేసు ఆయన శుద్ధీకరణ ఆచారములు ఆచరించేటువంటి క్రమంలో. కాబట్టి ఆమె తీసుకెళ్ళినటువంటి గువ్వలు తీసుకెళ్ళింది. కానీ ఈ ఎల్కానా దేవుని సమూహానికి అర్పణలుగా పట్టుకెళ్తున్నటువంటి వాడు ఎలాంటి వాడంటే 3 కోడెలు ఉన్నవాడైతే అని చెప్పాడు. ఉన్నవాడైతే ఇవి తీసుకురావాలి, ఒకవేళ లేనివాడైతే భరించలేని వాడైతే ఇవి తీసుకురావాలని చెప్పాడు. కాబట్టి తన ఫస్ట్ కేటగిరీలోనే ఉన్నాడు. ఉన్నవాడైతే, కలిగిన వాడైతే. మనబోటోడైతే ఇంత ప్రయాణము, ఇంతమంది పిల్లలతో ఇవన్నీ వేసుకొని మళ్ళీ రాను ఒక 6 గంటలు, పోను ఒక 6 గంటలు, ఈ ప్రయాణపు స్టూడెంట్ అమ్మో, అటు ఎండ ఇటన్నీ. మనకు ఏసీలు కావాలా, కొద్దిగా ఎండ తగిలితే పోము ఇక ప్రార్థనకి అండి. 1 గంట కొంచెం లేట్ అయిద్ది అనుకుంటే అంత మిట్ట మధ్యాహ్నం ఎడ బయలుదేరి వచ్చేద్దాం, అక్కడికి ఏం వెళ్తాం, పోము. దూరం అంటే పోము, ప్రయాస అంటే పోము, ఇబ్బంది అనుకుంటే పోము, అన్నీ సవ్యంగా నడుస్తాయి అనుకుంటే అప్పుడు కొంచెం ఆలోచన చేస్తాం, అప్పుడు కూడా ఫిక్స్ అవ్వం మనం. ఇది నేడున్నటువంటి కుటుంబపు లక్షణాలు. దైవభక్తి కలిగినటువంటి కుటుంబము తమ ప్రయాసను బట్టి తమ విశ్వాసాన్ని చాటుకోవటం ఆపదు. 15 మైళ్ళు దూరం, చాలా దూర ప్రయాణం అది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఏముందిలేండి, చెప్పాం కదా ముందే, హెయిర్ కటింగ్ వేసుకున్నంత సమయం, ఒక బిడ్డనే తల్లి నిద్రపుచ్చడానికి ఉపయోగించేంత సమయం. కానీ ఆ రోజుల్లో ప్రయాణపు వీధులు లేవు, మార్గాలు లేవు, వసతులు లేవు. ఎంత రిస్క్ అయినా పట్టడానికి సిద్ధపడినటువంటి కుటుంబం అది. మానక దేవుని సమూహానికి తీసుకెళ్ళినటువంటి కుటుంబం అది. అటువంటి కుటుంబాలుగా ఉంటున్నాయా? దేవుని పట్ల మీ కుటుంబము అలాగుంటే మీకు మేలు కలుగుతుంది. రెండవ సంగతి, ఎల్కానా యొక్క కుటుంబము వారు తీసుకొచ్చేటువంటి అర్పణలు బట్టి కానీ దానికంటే ముందు ఒకటి ఆలోచన చేశాం కదా, ఇంపాక్ట్, చుట్టూ ఉన్నటువంటి జనాన్ని బట్టి ప్రభావితం చెందరు. ఒకవేళ దుర్మార్గుడు కంటికి కనపడితే దుర్మార్గునిగానే వదిలేస్తుంది, దొంగ కంటికి కనపడితే దొంగనిగానే వదిలేస్తుంది, వ్యభిచారి కంటికి కనపడితే వ్యభిచారిగానే వదిలేస్తుంది. కానీ వారితో జత కట్టరు. నువ్వు దొంగను చూస్తే దొంగతోను, వ్యభిచారిని చూస్తే వ్యభిచారంతోనూ జత కట్టేవాడు అయ్యి ఉంటే అని అన్నాడు కీర్తన గ్రంథం 50:16 కాబట్టి ఇలాంటి ప్రభావము తమ కుటుంబంలోనికి రాకోకుండా కాపాడుకుంటుంది దైవభక్తి కలిగినటువంటి కుటుంబం. మూడోది, భౌతిక సంబంధమైనటువంటి స్థితిగతుల మీద
తమ భక్తిని ఆధారం చేసుకోదు ఆ కుటుంబం. ఫాలో అవుతుంది దేవుని అంతే. ఒకవేళ ఉంది కదా ఏం వెళ్తాం లేనటువంటి నిర్లక్ష్యం ఆ కుటుంబానికి రాదు. మన కుటుంబాలు అలాగొని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 4, తాము తమ దేవుని యొక్క వాక్యం యొక్క విలువను ఎరిగినటువంటి కుటుంబమే ఉంటుంది. దేవుని యొక్క వాక్య యొక్క విలువ, ఏ కుటుంబము దేవుని యొక్క వాక్యమునకు విలువను ఇచ్చేటువంటిది అయి ఉంటుందో ఆ కుటుంబము దైవభక్తి కలిగినటువంటి కుటుంబమై ఉంటుంది. ఎల్కానా తన భార్య ఒక రోజున మాట్లాడుతుంది, మరి నేను వెళ్ళాలి కదా, మనం వెళ్ళాలి కదా, బయలుదేరేసాను అంటాడు తన భార్య అయినటువంటి హన్నా దగ్గరికి వచ్చి. ఒక రోజున అన్న దగ్గరకు వచ్చి మనం వెళ్ళాల్సినటువంటి స్థలము ఎల్కానా షిలోహునకు మళ్ళీ ప్రయాణం చేయాలి కదా, బయలుదేరదామంటే ఏమంటుంది, సమయంలో కన్ను ఉన్నటువంటి తల్లిగా, నేను ఈ సంవత్సరం నేను ఆగిపోతాను, బిడ్డని ఒక్కసారి తీసుకొచ్చానంటే మళ్ళీ నాతో నేను తీసుకురాను, ఇంకా అక్కడ వదిలేసి రావాలి, ఆ పర్పస్ మీదే నేను ఆగుతున్నా. ఆ క్రమంలో వారి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణలు ఎలాగుంటాయంటే చదువుతాం సమూయేలు మొదటి గ్రంథంలో. కాబట్టి దైవభక్తి కలిగినటువంటి కుటుంబాలుగా ఎదగటం అనేది అవసరం. మన కుటుంబాలు ఉన్నాయా అలాగా చూసుకోండి, పరీక్షించుకోండి. దేవుని యొక్క వాక్యమునకు ఎల్కానా ఇచ్చేటువంటి ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది ఈ భాగంలో మనం చదువుతుంటే. 20వ వచనం చదువుతాం, మొదటి అధ్యాయము 20వ వచనంలో. గనుక హన్న గర్భము ధరించి దినమును నిండుకున్నప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితిననుకొని వానికి సమూయేలు పేరు పెట్టిన. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకును. అందరా? ఎల్కానాయును ఇంటి వారు అందరా, లేకపోతే మేమిద్దరం వెళ్తాంలే, మీరు ఈ ఎండలో ఏడా, ఈ వానలో ఏడా, ఈ చలిలో ఏడొస్తారు మీరు పిల్లల్ని అండి? ఏటేట అంటే రెగ్యులర్ అన్నమాట ఇది. కాబట్టి దేవుని నియమం ఏం కోరుకుంటుందో అది నిత్యము జరిగించే కుటుంబం కనబడుతుంది. ఒకటి కింద భాగంలో చదువుతాం చూడండి. అయితే హన్న బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగపడు తిరిగి రాక అక్కడనే ఉండినట్లు నేను వాడిని తీసుకుని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. కాబట్టి ఆమె పెనిమిటైన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక. ఏమి అద్భుతమైనటువంటి కుటుంబం అండి అది. దేవుని వాక్యమునకు ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ఒక కుటుంబమై ఉంటుంది. తన వాక్యాన్ని స్థిరపరచును గాక. ఆయన ఏం చెప్తాడో అది జరుగుతుంది, అది జరిగిద్ది. దేవుని యొక్క వాక్యములో తన యొక్క సందేశం ఏ విధంగా ఉంటుందో అది వినిపిస్తాడు, అది జరుగుతుంది. ఆ నమ్మకం అనేది ప్రతి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబాలు దైవభక్తి కలిగినటువంటి కుటుంబాలు అయి ఉంటాయి. కాబట్టి దేవుని వెంబడించడంలో, దేవుని యొక్క వాక్యమును అనుసరించడంలో, దేవుని యొక్క కట్టడలను కుటుంబంలో ఉన్నటువంటి తరాలు వెంబడిస్తే మేలు జరుగుతుంది అని నేర్పించిపోతున్నాడు తన భార్యకు. దైవభక్తి కలిగినటువంటి కుటుంబం యొక్క పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే, దేవుని యొక్క కట్టడలు ఇవి, వీటిని అనుసరిస్తే మనుషులకు దీవెన కలుగుతుంది. ఆ కుటుంబాలు దైవభక్తి కలిగినటువంటి కుటుంబాలు అయి ఉంటాయి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో అబ్రహాము తన కుటుంబం వారికి చెప్పాడనమాట, తన తర్వాత తన ఇంటి వారందరూ యెహోవా యొక్క కట్టడలను అనుసరించటం కొరకు దేవుని వాక్యము ఏదైతే ఉంటుందో అది మేలు చేస్తుందని ఒక నమ్మకం. ఆయన వాక్యం మేలు చేస్తుంది, ఆయన మాటలు మేలు చేస్తాయి, ఆయన నియమాలు మేలు చేస్తాయి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం అనేది మనకు క్షేమము, మనుషుల శాపం నుంచి వేరు చేస్తుంది, దీవెనకరంగా మలుస్తుంది జీవితం అనేటువంటి ఒక నమ్మకము ఆ కుటుంబం అంతా నింపబడి ఉంటుంది. మన కుటుంబాల్లో దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని యొక్క నియమము మా కుటుంబానికి మేలు చేస్తుంది అనేటువంటి నమ్మకం మీకుంటే మీది దైవభక్తి కలిగినటువంటి కుటుంబమై ఉంటుంది. లేకపోతే ఊరకనే
ఏదో ఆయన మాటలు వింటున్నాం, వచ్చేస్తున్నాం, పోతున్నాం. ఇది దైవభక్తి కలిగినటువంటి కుటుంబం యొక్క లక్షణాలు కావు. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అంటే ఆయన ఏదైతే చెప్తాడో అది జరుగుతుంది, ఆయన అనుకున్నది జరుగుతుంది, ఆయన మాటలు స్థిరపరచబడతాయి, అవి జరిగే మాటలు అవి. కాబట్టి అబ్రహాం దీన్ని నమ్మాడు, తన కుటుంబంలో అమలుపరచడం నేర్చుకున్నాడు. ఏమని అమలుపరచడం నేర్చుకున్నాడు? ఆదికాండం 18:19 చదువుతాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తర్వాత తన పిల్లలకును తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొనుటకు అతడికి ఆజ్ఞాపించు. యెహోవా మార్గములు గైకొనుటకు, యెహోవా మార్గాలు మేలు చేస్తాయి. ఆ మార్గాలు, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు మన కుటుంబంలో ఉండాలి. మనం అనుసరించాలి, మన బిడ్డలు అనుసరించాలి, నేను అనుసరించి నా బిడ్డలు అనుసరించాలి. నేను ఎరుగున్నాడు కాబట్టి ఈయన ఎరిగిన వాడు తన కుటుంబానికి నేర్పించడం మొదలుపెట్టాడు. ఎందుకంత బలవంతమైనటువంటి ఒక ఫోర్స్ పనిచేస్తుంది అబ్రహాం నుంచి అంటే, అబ్రహాంకు బాగా తెలుసు దేవుని మాట వింటే ఏం జరుగుతుందో. కాబట్టి దేవుని యొక్క మాట మేరకూడదు, దేవుడు ఆజ్ఞాపించినటువంటి పరిధిలో ఉండాలి. ఆ పరిధికి వేరుగా ఉంటే నష్టపోతామనేటువంటి ఒక భావన తన కుటుంబం అంతా నింపుతాడు. ఆ కుటుంబము దైవభక్తి కలిగినటువంటి కుటుంబమై ఉంటుంది. ఈరోజున మనం ఎంతమందిమి మన పిల్లలకు ఈ బౌండరీస్కి వేస్తున్నాం. దేవుడు ఏం చెప్తాడో చూడాలి, దేవుని యొక్క మాటకు వేరుగా వెళ్ళకూడదు, దేవుడు ఆజ్ఞాపించని దాన్ని చేయకూడదు అనేటువంటి ఒక భావన ఆ కుటుంబాల్లో ఉంటుంది. హన్నా అన్నది, నేను ఈ ఏటరా నేను రాలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఒక మాట ఇచ్చేసాను, ఆ మాటను బట్టి నేను రాలేకపోతున్నాను. ఒకవేళ వచ్చాను అనుకో, బిడ్డను వదిలేయటానికి వస్తా, మళ్ళీ వచ్చి బిడ్డను తీసుకొని వచ్చి ఇదొద్దు అంటే, నీ దృష్టికి ఏది మంచిది అది చెయ్యమ్మా. అయితే ఒకటి, యెహోవా వాక్యము స్థిరపరచబడేలాగా ఉండాలి. మన జీవితాల్లో అది స్థిరపరచబడితే, ఎవరి కుటుంబంలో దేవుని యొక్క మాటలు ఆజ్ఞలు స్థిరపరచబడతా ఉంటాయో ఆ కుటుంబము దైవభక్తి కలిగినటువంటి కుటుంబమై ఉంటుంది. ఆ మాటల మీద వాళ్ళకి అపారమైన విశ్వాసం ఉంటుంది. ఒకరోజు దావీదు చెప్తాడు సొలొమోనుతో, అయినా నువ్వు ఏదైనా చెయ్యి, ఎక్కడైనా ఉండు, కానీ యెహోవా ధర్మశాస్త్రం అనే దాన్ని గైకుంటే నువ్వు ఎక్కడున్నా నీకు మేలు కలుగుతుంది. నువ్వు ఏ పని పూనుకున్నా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దేవుడు నీకు తోడుంటాడు, దేవుని యొక్క సహాయం నీకు ఉంటుంది. ఇది ఆ కుటుంబాల్లో ఉంటుంది. ఈ మాటలు ఉంటాయి. ఆయన వాక్కుకు విలువ ఇవ్వటం అనేది ఉంటుంది, ఆయన మాటలకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఉంటుంది. ఏ కుటుంబంలో అంటే దైవభక్తి కలిగినటువంటి కుటుంబంలో ఉంటుంది. మనది దైవభక్తి కలిగినటువంటి కుటుంబం అయితే అట్టి విలువలు మన కుటుంబంలో ఉన్నాయా? దేవుని వాక్యముకే ప్రాధాన్యత, ఆయన వాక్యం చెప్పినట్టుగా ఉందాం, చేద్దాం, బ్రతుకుదాం, అనుసరిద్దాం, భవిష్యత్ తరాలకు ఇలాగ ఆజ్ఞాపిద్దాం. ఒక రోజున అబ్రహాము తన కుటుంబం వారికి, దావీదు సొలొమోనుకు తెలియచేసి మేలు చేసినట్టుగా, అబ్రహామును బట్టి ఇస్సాకు దీవించబడ్డాడు, దావీదును బట్టి సొలొమోను దీవించబడ్డాడు. ఈ రోజున తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనల్ని బట్టి మన కుటుంబంలో ఉన్నటువంటి తరాలు దీవించబడాలంటే అది దైవభక్తి అయినటువంటి కుటుంబానికే సాధ్యం. కాబట్టి దైవభక్తిని అలవర్చుకోవటం అనేది అవసరం. నెంబర్ 4, ఎల్కానా తన కుటుంబానికి ఏమని మాదిరి నేర్పించాడంటే, మనము ఏదైతే దేవునికి ఇస్తామని మొక్కుకుంటామో, చెల్లిస్తామని మాటిస్తామో ఆ మాటను దేవుని విషయంలో తప్పక చేయవలసిన వారమై ఉంటాం. తాము ఏదైతే తెలియచేశాడో, అనుకున్నాడో, మొక్కుకున్నాడో, దేవునికి ఇది చెందిద్ది అనుకున్నాడో అలాగన మనం ఇవ్వవలసిన వారమై ఉంటాం. ఎందుకంటే దేవుడు మనము అనుకున్నటువంటి మనసును, మాటను వింటున్నటువంటి వాడు, మన ఆలోచనలు చూస్తున్నటువంటి వాడు. కాబట్టి మనం ఏదైతే దేవుని విషయంలో చేస్తామో దేవుడు అన్యాస్తుడు కాదు, అది మరలా మనకు తిరిగి ఇస్తాడు అనేటువంటి ఒక భావన. నా నామమును బట్టి మీరు ఏమి చేశానో నేను మర్చిపోవటానికి అన్యాస్తుని కాదు అనేటువంటి ఒక ఆలోచన ఏ హృదయాల్లో పనిచేస్తుంటుందో ఆ కుటుంబము దైవభక్తి కలిగినటువంటి కుటుంబమై ఉంటుంది.
ఇది ఏటేట చేసేవాడంట, మొక్కుబడులు చెల్లించడం కొరకు. అంటే నాన్న ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం బాగకూడదా అని పెనిన్నాకు పుట్టినటువంటి బిడ్డలైనా అనొచ్చు. నాన్న నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ మమ్మల్ని కూడా వేసుకొని పోతావు మాటికి. అది ప్రయాణం ఏమన్నా అన్నీ అనుకూలమైనటువంటి ప్రయాణం అది. ఆ ప్రయాణంలో ఈ మొక్కుబడులు అంట ఇవన్నీ అసలు నువ్వు ఎందుకు మొక్కుంటున్నావు నాన్న? నువ్వు ఈ తీసుకెళ్ళటం ఇబ్బంది అని నీకు తెలియదా? మరి ఎందుకు మొక్కుంటున్నావు? అది తెలియక మొక్కున్నారు. ఈసారి మొక్కు ఆగిద్దా? మొక్కోకుండా ఉంటాం ఆగిద్దా? ఏట తెలుసు తనకు ఒకసారి ప్రయాణం చేస్తే ఎంత రిస్క్ ఉంటుందో, ఇబ్బంది ఉంటుందో, తనతో పాటు తీసుకువెళ్ళాల్సిన ఎలాగుంటుందో. కానీ తాను ఏమి నేర్చుకున్నాడంటే, నా దేవునికి నేను చెల్లించేది ఏదైనా సరే అది మర్చిపోవడానికి దేవుడు అన్యాసుడు కాదు. నేను ఏం చెల్లించినా, ఏది ఇచ్చినా, ఏం చేసినా, నా దేవుని పక్షంగా నేనేం మొక్కుకున్నా, ఇదే ఆలోచన హన్నా హృదయంలోకి వచ్చింది. ఒకవేళ నువ్వు నాకు మగబిడ్డని ఇస్తే భర్తను చూసి భార్య నేర్చుకోవటం, భార్యను చూసి భర్త నేర్చుకోవటం, ఇది దైవభక్తి కలిగినటువంటి కుటుంబాల్లో జరుగుతుంది, జరగాలి. కాబట్టి ఒక విషయంలో భార్య భర్త విషయం నుంచి నేర్చుకుంటే, భర్త నుంచి ఇంకొక విషయం భార్య నేర్చుకోవటం ఉంటుంది. మనము ఒక భర్తగా భార్యకు ఏదో ప్రమాణం చేసి ఉంటారు, దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, సమాజం ఎదుటను, నిన్ను తప్ప అని ఆయన, నీకు తప్ప నేను ఎవరికి లోబడినని ఎన్నో ప్రమాణాలు పెళ్ళిలో ప్రమాణాలు అంటారు. నిజంగా విలువలు కాపాడుకునేటువంటి కుటుంబాలు ఎన్ని. దైవభక్తి కలిగినటువంటి కుటుంబాలు ఎలాగుంటాయంటే కట్టుబడి ఉంటాయి ఇచ్చిన మాటకి. ఎల్కానా ఏమనుకునేవాడంటే, ఆయన వెళ్ళి అర్పించిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడే మొక్కుకునేవాడో, మరలా ఇంటికి వచ్చిన తర్వాత మొక్కుకునేవాడు. ఏదైతే మొక్కుకున్నాడో, మొక్కుకోవటం అనగా మాట ఇవ్వటము, లేదా దేవునితో ఒప్పందం చేసుకోవటము, నిబంధన చేసుకోవటము, దేవునితో తాను అర్పించవలసిన దాని విషయంలో ఒక మంచి కమిట్మెంట్ అవ్వటము. అలాంటి కమిట్మెంట్ మన జీవితాల్లో జరిగాయి కదా. ఈరోజు సమాజాల్లో అనేక మంది పాడైపోవటానికి, కుటుంబాలు పాడైపోవటానికి కారణాలు ఏంటంటే, ప్రాంప్టింగ్ చేసేస్తున్నారనమాట. ఆ రోజు పెళ్లి రోజు, అది కూడా కంగారుగా చెమట పట్టిపోతుంటుంది అనమాట. చెమట పట్టిపోయి ఏం చెప్పాలో తెలియదు, ఏం చెప్తున్నారో తెలియదు. ఎటు చూస్తున్నావు అంటే అటు చూస్తున్నా అంటాడు, అటే చూస్తున్నాడు కానీ ఎటు చూస్తాడో తెలియదు. అలాగే నా కుటుంబాలు పాడైపోతున్నాయి ఈ రోజున. మనము దేవునితో ఏ నిబంధన అయితే చేసుకున్నామో, దేవునికి ఏదైతే మాట ఇచ్చామో, ఈ ఎల్కానా కుటుంబము రిస్క్ అయినా తాను అనుకున్న మాటను నెరవేర్చేవాడు. ఇదే ఆలోచన అన్న హృదయంలోనికి వచ్చేసేసి సమయాల విషయంలో తను మొక్కుకుంటుంది, నాకు మగబిడ్డ పుడితే తీసుకొచ్చి ఇచ్చేస్తానంట. కాబట్టి దేవుడు నువ్వు మొక్కుకోగలిగితే, విశ్వాసంతో చెప్పుకోగలిగితే దేవుడు నీ విషయంలో స్పందిస్తాడు, గ్యారెంటీ. అలాగని మేలు చేశాడు. హన్నా ప్రాధేయపడిందంట, కన్నీళ్ళు విడిచిందంట, తను మనోవేదన చెందిందై ఉంటుంది. దేవుని సముఖంలో, దేవుని మందిరంలో తాను కార్చిన కన్నిటిని చూసిన దేవుడు ఏలి ఏమంటాడంటే, నువ్వు ఏదైతే చేసుకున్నావో అది నీకు జరుగును గాక అని అంటాడు. మీదటి సంవత్సరానికి బిడ్డను అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి మనుషులు సద్భక్తితో, విశ్వాస హృదయంతో దేవుని వైపు చూడగలిగితే మేలులు పొందటం గ్యారెంటీ. కాబట్టి తను ఏదైతే ఎల్కానా దగ్గర నుంచి నేర్చుకుందో, మొక్కుకోవటం, లేదా దేవునితో నిబంధన చేసుకోవటం, లేదా ఇచ్చిన మాటకు నిలబడటము, పుట్టిన తర్వాత ఆలోచన మార్చుకోవాల. అన్న లేక పుట్టాడు, ఏదో అనుకున్నాంలే కానీ, అప్పుడేదో అనుకున్నాంలే కానివ్వండి, పుట్టినోడిని ఏం తీసుకెళ్ళిస్తాం. అప్పటికి నిజంగా ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో. పెనిన్నాక ఆల్రెడీ పిల్లలు పుట్టేసేసారు, కూతుర్లు కొడుకులు అంటున్నాడు. కాబట్టి ఈ హన్నాకి లేటే, పిల్లలు లేటు. ఒకవేళ ఇప్పుడు వదిలేసేది ఎలాగ వదిలేస్తాను అంటుంది, మళ్ళా ఒక్కసారి తీసుకెళ్ళాను అనుకో, ఇక తీసుకురాను అమ్మా. చూడాలంటే మళ్ళీ 12 గంటల ప్రయాణం, అది పోయి రావటం, మళ్ళీ నీకు ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ ఎత్తాడు ఆయన. అసలు పోయి రావటం తర్వాత సంగతి. పుట్టిన బిడ్డనే పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళి ఒక స్థలంలో పెట్టేస్తారు, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా. ఆ తల్లి మనసు ఒప్పుకుంటుంది అసలు. అయినా సరే అలాగే చేయాలని దృఢ నిశ్చయం ఏంటిది?
కమిట్మెంట్, భర్త నుంచి నేర్చుకున్న కమిట్మెంట్. అందువలన క్రైస్తవ కుటుంబంలో లేదా దైవభక్తి కలిగిన కుటుంబంలో భర్త నుంచి భార్య నేర్చుకోవటం ఉంటుంది, భార్య నుంచి భర్త నేర్చుకోవటం ఉంటుంది. ఇది మన కుటుంబంలో జరిగితే దైవభక్తి కలిగినటువంటి కుటుంబమై ఉంటుంది. ఆఖరిగా దైవభక్తి కలిగినటువంటి కుటుంబము దేవుని పట్ల తమ విశ్వాసతను కనపరుచుకుంటే దానికి దేవుడు తప్పక దేవుళ్ళు అనుగ్రహిస్తాడు. దైవులు ఉంటాయి, దైవభక్తి కలిగిన కుటుంబంలో దేవుళ్ళు ఉంటాయి. ఎలాగనంటే సమూయేలును ఒక్క మగబిడ్డని ఇస్తే నీకు ఇచ్చేస్తానంది. దేవుడు ఒక్క మగబిడ్డని ఇచ్చేసి సైలెంట్ అయిపోలే. ఆమె కోరుకుంది కూడా ఎంతమందిని, అయ్యా ఒక 5 ఇవ్వండి అయ్యా, ఫస్ట్ మాత్రం మీకు ఇచ్చేస్తా, మిగిలిన 4 నా దగ్గర ఉంటారు. అలాగే కోరుకుంది కదా, కోరుకుందండి. అలాగా ఒక 5 ఇవ్వండి, ఫస్ట్ మీకు ఇచ్చేస్తా, మిగిలిన 4 నా దగ్గర ఉంటారు. సరే ఒకడు లేకపోయినా ఈ 4లోనే వాడిని కూడా చూసుకుంటాను నేను అని అందా హన్న. అలాగే కోరుకుందా? అసలు ఆమె ఆలోచనలు ఎంతమంది ఉన్నారు? మొదటిగా తను కోరుకున్నప్పుడు ఒక్క మగబిడ్డ, ఒక్కరిని ఇస్తే చాలు. దేవుడు నువ్వు కోరుకున్న దానితో అక్కడ ఆపేలా, హన్న కోరుకున్న దగ్గర ఆపేలా. సమూయేలు తర్వాత బిడ్డలను అనుగ్రహించాడంట హన్నాకి. కాబట్టి నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, నువ్వు పొందేది ఇంకోటి అయి ఉంటుంది. అది విశ్వాస హృదయంతో చేసినటువంటిది అయితే. అందువలన దైవభక్తి కలిగినటువంటి కుటుంబానికి మేలు జరుగుతుంది. సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 2వ అధ్యాయంలో 20వ వచనం చదువుతాం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవానికి సంతానం ఇచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళిరి. అవి మనవి చేసుకుంది వాస్తవంగా ఒకరిని గురించే, అనగా మొదటి సంతానమైనటువంటి సమూయేలు గురించే. అయితే 21వ వచనంలో యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఎంతమంది ఇప్పుడు హన్నాకు సంతానం? 3 కుమారులు, 2 కుమార్తెలు. ఇప్పుడు సమూయేలుతో కలిపితే మనుష్యుడు దేవుని విషయంలో కనపరిచేటువంటి విశ్వాసం ఇదేత నీకు తీసుకొస్తుంది మేలు. అందువలన కుటుంబాలు దైవభక్తి కలిగినటువంటి కుటుంబాలుగా ఎదిగితే నువ్వు అడిగేదాంతో ఆ దేవుడు వదిలేసాడు. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగానే చేస్తాడు. కానీ విశ్వాస హృదయం కావాలి, దైవభక్తి కలిగినటువంటి హృదయం కావాలి. అందువలన ప్రేమతో మీకు తెలియచేసినటువంటి సంగతి, ఈ కుటుంబము ఒక మంచి దైవభక్తిని చాటుకుంటున్నటువంటి కుటుంబాల్లో ఒక కుటుంబంగా ఎదుగుతుంది. ఇంకా సోదరులు గోపి గారు, చెల్లి స్వప్న చెల్లి తమ విశ్వాసాన్ని మరింతగా బలోపేతం చేసుకొని తమ కుటుంబానికి రాబోయే తరాలకు ఒక రోజున ఎల్కానా హన్నా యొక్క భక్తి సమూయేలును ఒక అద్భుతంగా తీర్చిదిద్దింది. కాబట్టి మీ కుటుంబాల్లో మీకు అనుగ్రహించబడినటువంటి బిడ్డలు వారి భవిష్యత్తు బాగుండాలంటే దేవుని వైపు చూడండి, దేవుని అందు విశ్వాసాన్ని ఉంచండి, స్థిరంగా ఉంచండి. మొదటిగా మనకు నేర్పించినటువంటి ఒక కుటుంబం ఎలాగా స్ట్రగుల్స్ ఎన్నైనా ఉంటాయి. ఎల్కానా ఊరికనే వెళ్ళిపోవాలి, ప్రయాణం ఎంతో ఇబ్బంది ఉంటుంది దేవుని సమీపించే క్రమంలో. కాబట్టి ఆ కుటుంబాల్లో దేవుణ్ణి విడనాడుకోకుండా దేవునితోనే ఉంటే ఆ కుటుంబాలు భావితరాలకు భవిష్యత్తుకు మేలు చేసిన వారు అవుతారు. ఇలాగున ఎన్నో సంగతులు ఆలోచన చేయాలి. మనం లేట్ స్టార్ట్ చేసాము, అందువలన కొద్దిగా ఇబ్బంది అయినా మీరు దయతో మన్నించండి. అందుట్లో ఈ స్క్రీన్ ఒకటి చూశారు కదా మీరు, గాలికి అటు ఇటు కొట్టుకుంటుంది. ఏదైనప్పటికీ పరమ తండ్రి ఈ కుటుంబము ఎంతో ఆసక్తితో దేవుని మీద విశ్వాసంతో ఒక మంచి కార్యక్రమం చేసింది. వారి యొక్క ఆలోచనలు ఇక్కడ వారి తండ్రి గారు గాబ్రియల్ అనే గారు వారు దూర ప్రాంతాల్లో ఉంటున్నారు, అక్కడ ఉన్నటువంటి అనేక స్థలాల్లో పనిచేస్తున్నారు. దేవుని పక్షంగా వారి బిడ్డలను ప్రోత్సహించారు. మంచి కార్యరూపం దాల్చేలాగా వారిని ప్రోత్సహించినందుకే ఆ కుటుంబానికి అన్నయ్య గారికి మరోసారి వందనాలు తెలియజేస్తూ, కొంచెం లేట్ అయినా ఇబ్బంది లేకోకుండా చక్కగా విని మీ కుటుంబాలను దైవభక్తిలో కట్టుకోవటానికి ఏమేమి నేర్చుకోవాలో వినాలో ఆ సంగతులు గ్రహించినందుకు
మీకును అనేక స్థలాల్లో పనిచేస్తున్న తిమోతి అన్నయ్య గారికి, నాన్నగారికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగించేస్తున్నాను. అందరికీ వందనాలండి.